స్వాతి గారు, మీరు ధైర్యంగా ముందుకొచ్చారు. మీరు చెప్పిందంతా విన్న తర్వాత నిజంగా నాకే చాలా బాధ వేస్తుంది. అది ఎవరు తీర్చలేనిది మీకు కలిగినటువంటి నష్టం. అసలు ఏం జరిగింది? మీ భర్త ఎప్పుడు చనిపోయారు? చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి? ఆ టైంలో మా మామగారు సార్ గరగా సత్యానందం, పిఠాపురం కాన్స్టిట్యున్సీ, గోకవాడ విలేజ్ సార్. నువ్వు ఇక్కడ వచ్చి ఉండాలి. అప్పటి వరకు కూడా నన్ను రమ్మని కూడా అసలు నన్ను ఇబ్బంది పెట్టలేదు సార్. నువ్వు వచ్చి ఇక్కడ ఉంటే కాకినాడలో ఫ్లాట్ తీసి పెడతాను అని నేను చూసుకుంటాను. మిగిలిన ఇంకా అంటే కొంచెం నన్ను ఇబ్బంది కూడా పెట్టడం కూడా జరిగింది సార్. అతను కొడుకు లేడు కాబట్టి నేనే అన్ని నీకు, నీ భర్త లేడు కాబట్టి ఇంకా ఏ కష్టమైన సుఖమైనా ఆయనే అని నేను నమ్ముకొని ఉండాలండి సార్. ఆయన నన్ను నా బిడ్డను చూసుకొని నాకు పెట్టడం, తిండి పెట్టడం అయింది. ఇంక ఫైనాన్షియల్గా ఏం అడగకూడదండి సార్ నేను. మామగారు ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మళ్ళీ. గరగా సత్యానందం. హలో హలో సార్, నమస్తే సత్యానందం గారు. నమస్తే సార్. సార్ బాగున్నారా? బాగానే ఉన్నాను సార్. న్యూస్ ఛానల్ వస్తుంది, నాకు అర్థం కాలేదు. అవును సార్, విజయవాడ నుంచి. ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారు సార్? మీద బాగానే ఉన్నాం సార్. సార్ మరి ఏంటి సార్ ఇష్యూ అయిపోయిందా? అది మామూలుగా మన నల్లం శ్రీనివాస్ గారు చెప్పారు సార్. నల్లం శ్రీనివాస్ గారు మా కోడలు గారిని పిలిచి అడిగారు. 10 పాయింట్లు చెప్పింది. 10 పాయింట్లోనే నా తప్పు లేదని ఆయన ఎదుర్కొంటా చెప్పింది. మరి ఇంకా ఆయన దగ్గర తప్పు లేనప్పుడు ఎందుకమ్మా ఇలా రీల్స్ అన్ని చేస్తున్నావు, తప్పు లేదా, పెద్ద అలా చేయకూడదు అని చెప్పాడారు. సరే నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఆయనతో చెప్పి సెట్ చేసుకోరు కానీ ఇలా చేయకూడదని అన్నారు. ఆల్రెడీ అమ్మాయికి ఏమైతే ఇవ్వాలో అన్ని ఇచ్చేసాం సార్. ఇప్పుడు నా పిల్లలు ఆకలిగా ఉంటే నాకు కాదండి, మీరేమంటారు? అంతే కదా. నేను ఇప్పుడు 2 అబ్బాయిని భార్యని పోగొట్టుకుని ఉన్నాను. నేను ఆ బాధ భరాయించిన, వీళ్ళ హెరాస్మెంట్ భరాయించిన. ఇప్పుడు అదే మరి ఇప్పుడు ఎవరైనా ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అన్ని మా మావయ్య గారి దగ్గర ఉన్నారా? జరిగిందండి అవన్నీ కరెక్ట్ కాదండి. నెలలో నేను వెళ్ళాను సార్. పోయాక కరోనా కదా, సెంటర్ ప్రభుత్వం ఏం వస్తుందని నేనే వెళ్ళాను. నేనే వెళ్ళినప్పుడు మావయ్య గారు, అది మా పెద్ద అబ్బాయిదండి ఆ సైట్. అయితే అది చంద్రబాబు గారి డాక్యుమెంట్ ఉంది. అన్నదమ్ములు కదా, ఇద్దరు కలిసి మామూలుగా తిరిగేవారు. యాక్చువల్ గా మా పెద్ద అబ్బాయి అదే ఫస్ట్ టైం కొనుక్కోవడం కూడా, ఎందుకంటే ఇటు జాబ్ చేసేవాడు అండి రాయపూర్ లో. తర్వాత మళ్ళీ ఇతనికి అక్కడ అక్కడికి వేస్తే వద్దులే అని ఇంకా తమ్ముడు ఇద్దరు చేసుకుంటామని వెనక్కి వచ్చారు. వచ్చిన తర్వాత అది జీపీ అండి, మా పెద్ద అబ్బాయికి ఇంకొక అతనికి పార్ట్నర్షిప్. అది జీపీ అయితే అది మామూలుగా జీపీ వాళ్ళు పోతే మళ్ళీ ఓనర్స్ రైట్ వెళ్తుంది కదా. నెలలో వాళ్ళు వచ్చారు. వచ్చి ఒక చెక్ రిటర్న్ అయిందండి అంటే, మరి కొద్దిగా టైం ఇవ్వండి, ఇప్పుడు ఈ ఇబ్బందుల్లో ఉన్నాం కదా చేస్తాను. మళ్ళీ 1 month పోయాక నేను వెళ్ళానండి. అదేంటంటే మీకు ఇంత కష్టం వచ్చింది, మీకు మామూలుగా ఎలా కాలితే అలా రాసి ఇచ్చేస్తాం, మీరు డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పేసి అన్నారు. అలా 1 year తిప్పారండి. ఈ లోపల ఈ అమ్మాయి ఏమో నాకు ఇలా కాగితాలు ఉండిపోయినాయి కదంటే, అవునమ్మా మళ్ళీ మీ తోటకోళ్ళ పేరుని వాళ్ళ ఇద్దరు కలిసి చేయాలి ఎవరికైనా అని అంటే, సరే కాగితాలు నా దగ్గర ఉండిపోయి పట్టుకెళ్ళి ఇచ్చి చేయండి అయితేనే అని అన్నా. సరే నువ్వు దేనికి వరి అవ్వకు, మన రూపాయి ఎవరి దగ్గర ఉండను కాదు సార్. ఇప్పుడు మరి మీ అలా కాదు సత్యానందం గారు, మీ చిన్న అబ్బాయి కదా ఇష్యూ. ఇప్పుడు అతనికి సంబంధించిన ఆస్తులు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏమైపోయినాయి తెలీదు. ఈ రోజు కూడా పాపం ఆవిడ చిన్న బిడ్డను వేసుకొని తిరుగుతుంది. సార్ అదే నేను చెప్పేదండి. మొన్న నల్లం శ్రీనివాస్ గారి దగ్గర 10 పాయింట్లు పెట్టింది ఆస్తుల్ని. ప్రతి పాయింట్ అది కూడా నల్లం శ్రీనివాస్ గారు, మన ఎవరు నాగబాబు గారు, కళ్యాణ్ సార్,
ఆయనకి అప్పు చెప్పారంటే వెళ్ళాం. మీ తప్పేమీ లేదా అన్నారు. యాక్చువల్ గా ఒకసారి వైజాగ్ కమిషనర్ గారు పెట్టారు, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఈ తప్పే ఉందని కేసు క్లోజ్ చేశారు. మళ్ళీ మన కాకినాడ పెట్టారు. కాకినాడలో పెడితే మన పిఠాపురం సిఐ గారి దగ్గరికి వచ్చింది. ఆయన సరే ఏదేమైనా కానీ కొంచెం మీరే పెద్ద మనసు చేసుకుని చెయ్యాలంటే నాకు ఇంతే కదండి చేయనవి. ఇప్పటికీ నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఎవరి దగ్గర ఏమున్నాయి ఏంటి అనేది. అలా కాదు సత్యానందం గారు, మీ పేరులోనే సత్యం ఉంది, ఆనందం ఉంది. మీరు ఒక గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. ఇప్పుడు ఒక మహిళ బయటకు వచ్చి ఇట్లాగా సొంత మామగారి మీద ఆరోపించి చెప్తుందంటే తనకు కావాలని చెప్పదు కదా. మామూలుగా అడుగుతున్నప్పుడు చంటి పెట్టిన వేసుకుని 2 రోజుల నుంచి మాకు ఇక్కడ పాపం విజయవాడలో తిరిగి అక్కడికి వెళ్ళి నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ సత్యానందం గారు, మీరు 5 సంవత్సరాలు టీడీపీలో సర్పంచ్ గా చేశారు, ఇప్పుడు జనసేనలో ఉన్నారు, మీకు 70+ ఉన్నాయి. ఒక బాధ్యత కలిగినటువంటి ఉండాలి. అంటే నేను ఇవన్నీ నేను అడగకూడదు మిమ్మల్ని. ఆమె ఆరోపించేది ఏంటంటే ఇట్లాగా అన్నీ నేను చూసుకుంటాను, నీ బాధ్యత అంతా నాదే, నా దగ్గరకు వచ్చాయని కూడా మీరు అన్నారనేది ఒకటి. ఇది దీన్ని ఆవిడ ఎంతవరకు వాస్తవం చెప్తుందో అని చెప్పి ఆవిడ దగ్గర నెంబర్లు తీసుకొని మేము దాదాపు 10 మందితో మాట్లాడాం. 10 మందితో మాట్లాడినప్పుడు కూడా సత్యానందం గారిది తప్పు ఉందన్నట్లుగానే మాట్లాడుతున్నారు. మీకు ఎందుకు చేసాం క్లారిటీ కోసం కనుక్కుందాం అని చెప్పి. ఎందుకంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు అది +or- 2 వైపులా చూడాలి, అవునా? అది మా బాధ్యత మీడియాగా. ఇప్పుడు మీరేమో అసలు నా తప్పు అనేదే లేదు అంటున్నారు. అసలు ఇప్పుడు నా పిల్లల్ని నేను మోసం చేసుకోవడం అంటే ఆ 10 మంది ఎవరు మరి ఎలా చెప్పారో నాకు అర్థం కాదు. మీకు ఇప్పుడు నా పిల్లల్ని నేను మోసం చేసుకోను కదా సార్. ఇప్పుడు సార్ నేను రిక్వెస్ట్, మా ఊరు వచ్చి నన్ను అల్లరి పెట్టి చాలా అడవిడి చేసింది. ఇంకా మరొకడు ఎవరన్నా అయితే సత్తారన్నమాట అలా చేసింది. చేస్తే ఊర్లో దెబ్బలాడితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను నిజంగా చెప్తున్నాను కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చి ఇదేంటి నేను ఒక సర్పంచ్ చేసి ఇక్కడ ఎన్నో గొడవలు సెటిల్ చేసినాను, నా కోడలు వెనక రప్పించుకోవడం అంటే ముద్దుగా చేసుకున్నాను. మాకు 2022 నుంచి ఇప్పుడు 2025 వరకు గ్యాప్ సార్. మా ఫోన్లన్నీ డెడ్. ఓకే. మా పెద్ద అబ్బాయి సైట్ గురించి అన్న దాని గురించి కూడా నేను అప్పుడు స్టార్టింగ్ లోనే అన్నాను, నువ్వు అల్లరి చేసుకోకమ్మా, సైట్ అయితే ఆడదే, నువ్వు అల్లరి చేసుకోకు, అది అమ్మి చేయాల్సింది మేమే కాబట్టి 10 లక్షల రూపాయలు తీసుకుని నీకు హౌస్ లోని కట్టేద్దాం అని చెప్పాను. ఎందుకు అప్పుడు మా పెద్ద వాళ్ళకి వేరే బోర్డ్స్ ఏం తెలియండి ఈ పాపం. ఓకే. సరే ఏదొచ్చి మేనేజ్ చేద్దామని అనుకుంటే ఈ లోపల నోటీసులు పంపించేసేసి ఒక దొంగ డాక్యుమెంట్ తీసుకెళ్ళి పచ్చిపొడి కోట్లు వేసేసి అడవాడు చేసింది. చేస్తే సరే అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళాడు. ఓకే. ఎందుకమ్మా ఈ గొడవలన్నీ, ఆవిడ 10 లక్షలు ఇస్తానంటుంది కదా, మా బామ్మద్ది గారు 1,50,00,000 ఉద్దేశించి వేరే సైట్ అమ్ముకుంటే అందులో నాకు అవసరం ఉందని. మీరు 10 లక్షలు అలాగే సార్ సత్యానందం గారు 10 లక్షలు ఇస్తానని చెప్పడం ఎందుకు? ఇప్పుడు ఏది లేకపోతే 10 లక్షలు ఎందుకు ఇవ్వాలి? అసలు ఎందుకు ఇవ్వాలి మనం? అలాగే సార్ సత్యానందం గారు ఒక మాట, 10 లక్షలు ఎందుకు ఇవ్వాలి? అసలు మనం ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. తనకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ నా దగ్గర లేవంటున్నారు. మీరు 10 లక్షలు ఎందుకు ఇవ్వాలి? మామూలుగా అడుగుతున్నా. ఆ అమ్మాయి మాకు షేర్ ఉందని అంద, షేర్ అయితే లేదండి. ఎందుకంటే నాకు షేర్ లేనప్పుడు రూపాయి ఇవ్వక్కర్లేదు కదా మనం. అలా కాదండి, ఇప్పుడు ఆవిడ కష్టాల్లో ఉంది, ఆవిడ కొంచెం ఫ్రీగా ఉంది, పోనీ ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి కదా. ఓకే. ఏమండి తర్వాత నా మిస్సెస్ గారిని మా అత్తవారు నాకు ఇచ్చిన దాని మీద అద్దె వచ్చింది, షేర్ చేసి పంపించేవాడిని, 3 వాటాలుగా పంపించేవాడిని. పంపించేటప్పుడు నేను వేస్తే రెడ్లు కొట్టిందండి, మళ్ళీ మీ పేరున వేసి అమ్మాయికి వేయించాలి. ఓకే. ఇది ఇంచుమించులో 10 months అయిందండి అది ఖాళీ అయిపోయి. ఇంకా అప్పటి నుంచి లేదనుకోండి. ఇలాగ ప్రతిదీ నన్ను మామూలుగా ఎప్పటికప్పుడే పక్కన పెట్టి ఇప్పుడు ఏంటంటే అందరితోటి కోర్టుల మీదకి వెళ్ళిపోయింది సార్ ఆవిడ. ఈ ఆస్తి మాది, ఈ ఆస్తి మాది, ఈ ఆస్తి మాది అని. ఈ కోర్టులకు తగలెట్టింది కొన్ని డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులన్నీ తగలెట్టుకొని ఇప్పుడు పరిస్థితి అక్కడ ఓడిపోయే పరిస్థితిలో ఉంది.
పరిస్థితిలో ఉంటే ఇప్పుడు మళ్ళీ మామగారు ఇలా ఏడిపిస్తున్నారు అనేది పెట్టుకుని వచ్చి పిఠాపురం స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా వేసారండి మామగారు. అయితే సరే పోలీసులు కూడా మీకోసం వస్తే మీరు లేరంటే బాబా అక్కడికి వెళ్ళిపోయారు అన్నారులేండి. అలాంటిది ఏం లేదండి. నేను ఎప్పుడు తెల్లారు లేచి పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటానే కూర్చుంటాను. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అక్కడ ఎదుర్కొంటానే కూర్చుంటాను. నేను ఎస్కేప్ అవ్వాల్సిన పని ఏమి సార్? సరే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ కృష్ణ స్వాతి సంబంధించి మీ చిన్న అబ్బాయి సంబంధించి ఏమి అసలు మీ దగ్గర నుంచి ఏమి రావక్కర్లేదా, ఇవ్వక్కర్లేదా? ఏం అక్కర్లేదు సార్. నేను మా ఊర్లో నాన్నగారి తాలూకా ప్రాపర్టీలో ఉన్న ఇల్లు తమ్ముడు దగ్గర కొనుక్కున్నది ఇప్పుడు రాసేయమంటది. ఏమంటే నాకు ఎర్నింగ్ ఏమీ లేదు. మా మిస్సెస్ కి మా అత్తవారు కట్నం కింద ఇచ్చింది కాకినాడలో ఉంది. నేనేం చెప్పానంటే నా తదనంతరం మీరిద్దరు కోడళ్ళు పంచుకుంటారు. ఈ లోపల నాకు అవసరం అయితే అవి అమ్ముకు తినాలా, నాకు వేరే ఎర్నింగ్ ఏమీ లేదు అని చెప్పి ఎవరి దగ్గర చెప్పినా అదే మాట చెప్పాను. బాగానే ఉంది కదా అని అన్నారు అందరూ. ఇప్పుడు డాక్యుమెంట్ రాసి ఇచ్చి అని ఏంటంటే నాకు ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే నాకు సంబంధించిన ఆస్తి పత్రాలన్నీ తీసుకోవడమే కాకుండా సెక్సువల్ హెరాస్మెంట్ అనేది కూడా జరిగింది. అన్ని వదిలేసి నా దగ్గరికి వస్తే నేను ప్రశాంతంగా హ్యాపీగా చూసుకుంటానంటే నేను అన్నాను, ఏమమ్మా ఒకవేళ తండ్రిగా చూసుకుంటానన్నారేమో అలా అనుకోవచ్చు కదా అన్న. ఏమంటే ఒక విషయం చెప్పానండి, దానికి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మీకు ఒక విషయం చెప్తున్నాను. మా ఊరు వచ్చి అల్లరి చేసింది అన్నాను కదా, ఆ మరుసటి రోజు మా అన్నయ్య అబ్బాయి కూడా ఎక్సర్పోయింది. అడిగి ఫోన్ చేసి బావగారు అదేముందండి 4 ఇళ్ళు పాసిళ్ళు ఏమన్నా చేసుకుని నా పిల్లల్ని పెంచుకుంటానండి, అంతగా ఏమవుద్దండి అని చెప్పేసి అన్నదట. నువ్వు అలాగ అనేకమ్మా ఏం లోటు చేశారు, ఎక్కడికక్కడ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడేస్తున్నావు అని నేను మాట్లాడతానులే చిన్నంతో నాకు చేశాడు. బేటరా మన పిల్లలు ఫస్ట్ ఉంటే ఒకవేళ నా దగ్గర ఎర్నింగ్ లేకపోయినా ఎక్కడో దిక్కు నేను పని చేసేనా వాళ్ళకి పొయ్యాలి కదా, ఓ పని చేయమని అయితే అక్కడ ఇల్లు అద్దెకి ఇచ్చేసి వచ్చేమ్మను. మా ఇల్లు అంటే పాత ఇల్లు ఎలాగో పని చేయదు, తోటకోడలాగా వేరే ఇల్లు తీసుకుని ఉంటది, ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు, ఈ లోపల వాళ్ళు మంచి చెట్లు ఏమన్నా ఉంటే మనం చూడొచ్చు అన్నాను. అది కాపురానికి రమ్మన్నట్ట సార్, అది చెప్పండి. ఆ మాట వచ్చి నేను అన్ని బాగున్నాయి చూసుకుంటానని అన్నమా సార్. అది పిఠాపురం కంప్లైంట్ లో కూడా ఎలా పెట్టింది అనుకుంటున్నారు, లాస్ట్ పేర నా మీద ఆరోపణలు చేయడం అనేది పక్కన పెడితే మా పెద్ద కోళ్ళు అన్నదంట, మామయ్య గారు ఎలా చెప్తే అలా నేను చేస్తాను కాబట్టి నన్ను బాగా చూసుకుంటున్నారు, నువ్వు కూడా ఆయన చెప్పినట్టు విని నిన్ను బాగా చూసుకుంటున్నారు అన్నట్టు. ఇవ్వండి కంప్లైంట్లు ఆస్తుల కోసం. మా ఇద్దరికి ఉన్నదైతే గొడవ అయితే ఏమీ లేదు సార్. సరే సార్, ఇప్పుడు ఒకటి మీరు చెప్పేది ఒకటి సార్, ఏదన్నా సమస్యను పరిష్కరించుకోవాలని మేము కూడా మా ఛానల్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నాకు న్యాయం చేయండి అని చెప్పి బిడ్డను సంకనేసుకొని తిరుగుతూ అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మీకు రేపొద్దున్న సమాజంలో అవమానమే కదా. పలానా సత్యానందం గారి కోడలు ఇలా తిరుగుతుంది న్యాయం కోసం అంటే మీరు అల్లరైనట్టే. ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి అల్లరి పెట్టింది కదా సార్, ఇంకా పెట్టాల్సింది ఏం లేదు. మరి ఆమె కూడా నేను ఇంత అల్లరయ్యానని ఆవిడ చెప్తుంది. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మేము దీన్ని టేకప్ చేసాం. ఏమండి మీరు ఒక్క మాట నేను చెప్పేదేనండి సార్, చెప్పండి. ఆవిడ బిల్డింగ్ మీదే నేను ఆ డాక్యుమెంట్ పెద్ద బాబుకి ఇచ్చాను తప్ప వేరే డాక్యుమెంట్ చెయ్యి పట్టుకెళ్ళి ఇచ్చేది. ఏమంటే ఇంకొక డాక్యుమెంట్ ఏంటంటే మా అబ్బాయి వేరే వాళ్ళ దగ్గర అప్పకొచ్చిన డాక్యుమెంట్ కాగితాలు అది ముందు రోజు అడిగి ఇవ్వబోతే వాళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్ ఇద్దరు కలిసి పరామరికి వెళ్ళారు. పరామరికి వెళ్ళి వచ్చాం కదన్నా ఎందుకు రేపు వచ్చినట్టు తీసుకుంటానంటే వెనక పట్టుకుపోయాడు. తర్వాత మనకి ఇన్సిడెంట్ జరిగింది. మొత్తానికి డాక్యుమెంట్స్ స్టోరీ అయితే నడిచింది. ఈ పేపర్స్ నా దగ్గర ఉండిపోయినాయి అంటే అప్పుడు ఇచ్చేది పనికిరాని చెక్కులు మాత్రం అబ్బాయి పేరున ఉన్నాయి కాబట్టి వెనక్కి ఇచ్చారు. అంతే అండి, అంతే తప్ప మనం ఇందులో చేసింది ఏమీ లేవండి. ఈ 4 ఏళ్ల నుంచి ఫోన్ కాంటాక్ట్ గానీ మన గ్రూప్ లో ఫ్యామిలీ గ్రూప్ నుంచి కానీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి పుట్టింటికలు మా ఊర్లో మొదటి పుట్టింటికలు మా ఊర్లో సర్పంచాలుగా తీయించాలని తీయించాను. ఫస్ట్ బర్త్డే చేస్తానంటే కూడా చెప్పకుండా చేయిస్తుంది. ఏమండి ఫోన్ చేసుకున్నప్పుడు తెలిసి పిల్లలనే డబ్బులు పంపించి రిటర్న్ పంపించింది. ఏమండి
లీగల్ ఎయిర్లు నేను చేయించాను. ఆవిడ ఆధార్ కార్డు తినలేదే నేను చేయించాను. నేను మా అబ్బాయి పేరున కట్టిన ఎల్ఐసి పాలసీ 3,80,000 ఇస్తే అమ్మాయికి ఇచ్చేసాను. ఏమండి తర్వాత హాస్పిటల్కి ఖర్చు అంటే 2 లక్షలు మా మరల దగ్గర మా వదిన గారి దగ్గర తీసుకుని ఇచ్చాను. ఏమంటే మొన్నటి వరకు రెంట్ పంపిస్తున్నాను. ఇంకా నేను చేసిన తప్పు పెట్టి సార్ ఇందులో. సరే అండి, ఒక్క నిమిషం. కృష్ణస్వాతి గారు ఇక్కడ ఉన్నారు, మాట్లాడండి. హలో ఏంటి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? అసలు అదే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? అసలు గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? ఈ రోజు నేను ఇంత దూరం వచ్చానంటే నన్ను ఎంత వేధిస్తున్నారో, ఈ రోజున అప్పుల్లో నన్ను ఎలా ఇరికించేశారో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? డాక్యుమెంట్లు ఒక్క నిమిషం ఆగండి. ఈ రోజు అన్ని వస్తాయండి, ఇంకా నేను అన్నిటికీ వచ్చేసాను. డాక్యుమెంట్లు నా దగ్గర మీరు ఎలా లాగారు? డాక్యుమెంట్లు నేను ఇస్తానన్నానా? మీరు ఎవరితో ఫోన్ ఉండండి. ప్రసాద్ ఎందుకు ఫోన్ చేశాడు నాకు? సత్యనారాయణ ఎందుకు ఫోన్ చేశాడు నాకు? చెప్పండి. మీరు వాళ్ళకి ఫోన్ చేసి తినేలేదా? మీరు ఆ డాక్యుమెంట్లు ఇప్పించండి అని ఇప్పించండి అన్నారా లేదా? మీరు అన్నారా లేదా? ఒకటే మాట. అడుగు. వస్తారు ఏంటి? ఎవడెవడు ఎక్కడెక్కడ 2021 నుంచి అన్ని వస్తాయి. ఒక్క నిమిషం. అమ్మాజీ డాక్యుమెంట్ కి మీరు 70 లక్షల డాక్యుమెంట్ నా దగ్గర ఎలా లాక్కున్నారు మీరు? నా భర్త 2 చెక్కులు, ఒక నోట్. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి. ఈ రోజు తాడోబెడి తేల్చుకోవడానికి వచ్చాను. ఒక్క నిమిషం. చెప్పకపోతే కాదు, ఉన్నారు, అందరూ వస్తారు. దొంగనా కొడుకులు అందరూ వస్తారు బయటికి అందరూ వస్తారు. దేని కథలు చెప్తారు? ఎవరు? మీరు నన్ను మోసం చేశారు. మీరు నన్ను మోసం చేశారా? నేను మిమ్మల్ని మోసం చేశాను. మీరు నన్ను మోసం చేశారా? మీరు నన్ను మోసం చేశారా? నేను మిమ్మల్ని మోసం చేశాను. చెప్ప. డాక్యుమెంట్లు వైజాగ్ లో కాకినాడ ఎక్కడ మీ తమ్ముడు కొడుకుని పంపలేదా? కిరణ్ కుమార్ ని పంపలేదు? బ్యాగ్ ఇచ్చి పంపలేదు డాక్యుమెంట్. ఒక్క నిమిషం. నేను ఇవ్వనంటే మీరు ప్రసాద్ సత్యనారాయణకి 100 ఫోన్లు చేస్తే సత్యనారాయణ ఫోన్ చేసి, ఒక్క నిమిషం ఆగండి, ఎక్కువ మాట్లాడు. దేనికి మాట్లాడను? ఈ రోజు రామచంద్రపురం పెద్ద కొడుకుదా? అన్ని నొక్కేస్తారా? ఏమని పేరు మీద మార్పిస్తాను అన్ని అని చెప్పేసి కాదు. ఎందుకు ఇవ్వాలి? ఈ రోజు మీ వల్ల నేను నష్టపోయాను. నేను ఈ రోజు రోడ్డు పడిపోయాను. డాక్యుమెంట్ అన్ని నా పేరు మీద మార్పిస్తానని చెప్పి నమ్మబలి నా దగ్గర తీసుకెళ్లి ఈ రోజున మీరు మీ కాళ్ళు అన్ని కలిపి చేస్తారా? దేనికి? దేనికి? క్యాష్ ఎక్కడ ఉంది? ఉందా? మీరు లెక్క కట్లు ఇచ్చారా నాకు? దేనికి ఉందా? క్యాష్ తీసుకొచ్చి అక్కడ సైట్ లో పెట్టారు. దేనికి? చూపిస్తాను, మొత్తం రా, చూపిస్తాను. లెక్కలన్నీ చూపిస్తాను. అన్ని లెక్కలు ఉన్నాయి, విత్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. రికార్డ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, మొత్తం వస్తాయి. రామచంద్రపురం నుంచి రికార్డులు కూడా వస్తాయి. మీరు నాతో ఏం మాట్లాడే? నన్ను బతిలాడలేదా? మీరు ఏమో డాక్యుమెంట్లు ఇవ్వమ్మా, మీకు నేను మంచి లైఫ్ ఇప్పిస్తాను అన్ని అని చెప్పి. దేనికి కోర్టు? ఎవరు? మీ వల్ల వెళ్ళాను కోర్టుకి. మీ వల్ల వెళ్ళాను. లాయర్ని కూడా కొనేశారు. నన్ను మోసం చేశారు. లాయర్ని కూడా. సుబ్బలక్ష్మి కోర్టులో తేల్చుకోవడానికి ఎందుకు తేల్చుకోండి? కోర్టులో నేను తేల్చుకుంటాను. ఈ రోజు నన్ను అన్ని ఇరికించేస్తారు. ఈ రోజున పెద్ద కోడలు తీసుకెళ్ళి అన్ని పెడతారా మీరు? ఈ రోజున నా భర్త కూడా తీసుకెళ్ళి మరి అలాగే చేస్తున్నారు మీరు. చేయలేదా మీరు? అసలు నా దగ్గర డాక్యుమెంట్లు మీరు ఎందుకు తీసుకున్నారు? నా దగ్గర మీరు డాక్యుమెంట్లు ఎందుకు తీసుకున్నారు? నాకు సెటిల్ చేస్తానని తీసుకున్నారు. సెటిల్ చేస్తాను వస్తాయి మొత్తం. ఈ రోజు మొత్తం ఎవడెవడు ఉన్నాడో, ఎవడెవడు నా దగ్గర డాక్యుమెంట్లు ఇప్పించాడు అన్ని వస్తాయి. మర్రెడ్డి గారు చేయండి సార్. మర్రెడ్డి గారు. హలో సార్ నమస్తే. మర్రెడ్డి శ్రీనివాస్ గారా సార్? అవునండి సార్. నమస్తే, నేను రవీంద్ర సార్, నెంబర్ 1 న్యూస్ విజయవాడ నుంచి. చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు మన గరగా కృష్ణస్వాతి ఉన్నారు కదా సార్, అదే సత్యానందం గారు కోడలు, చిన్న కోడలు. వైజాగ్ సార్, గోకివాడ. చెప్పండి సార్. అదే ఆ ఎపిసోడ్లో ఏంటి సార్, ఫస్ట్ పాపం మీరు చాలా ఫేవర్గా చేయాలని చూశారు, కానీ ఎక్కడా కూడా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు మా ఆఫీస్కి. సరే, ఒకసారి సారు చాలా న్యాయం చేయాలి, మాకు మంచి చేయాలని చూశారు, కానీ అవ్వట్లేదు సార్. ఆయన ఇప్పుడు ఇందులో ఏంటంటే యాక్చువల్ అంటే మీరు ఏమైనా రికార్డ్ చేస్తున్నారు అదేమి? లేదు సార్. సార్ యాక్చువల్ ఏంటంటే అతను అదో టైప్ మామయ్య, అదో టైప్ మనిషి అంటే. ఎవరు సార్? వీళ్ళ మామయ్య గారు సత్యానందం గారు. సత్యానందం గారు వాళ్ళకి యాక్చువల్గా పోనీ ఆస్తులు అంటే ఆస్తులు లేవు. ఆ ఉన్నది కూడా ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు గతంలో ఎప్పుడో
సర్పంచ్ ఎలక్షన్ ఏదో పోటీ చేసి అది కూడా అమ్మేశారండి. ఇల్లు ఒకటే ఉందండి, తల్లి ఒకటి ఉంది, ఆవిడ భార్య కూడా కరోనాలో పోయింది. అవును. ఈవిడ్ని ఎలాగోరాలో అక్కడ రప్పించాలని ఏదో ప్రయత్నం చేశారు. తర్వాత ఇంకా ఎగ్నిస్ట్ అయిపోయాక ఈవిడ చెప్పేది ఏంటంటే ప్రతి చోట ఆవిడకి అడ్డీలు అతనే క్రియేట్ చేశారని ఈవిడ చెప్తారండి. ఓకే. ప్యాకేజ్ కూర్చోబెట్టి చూసాం. ఇప్పుడు నిజంగా అంటే ఈవిడ చెప్పేది ఏంటంటే ముందు ఈవిడ అప్పుల నుంచి బయట పెడితే చాలండి, అప్పులు అన్నాకేమో ఫ్లాట్ అమ్ముదామంటే ఈ లోపల ఎవరి చేత డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాని మీద అటాచ్మెంట్ చేయించేసాడు. అవును. అలా తర్వాత పోలీసులు కూడా చాలా గట్టిగా డీల్ చేసి అసలు స్టేషన్లో తీసుకొని కూర్చోబెట్టారండి. ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఎలా ఉన్నాయంటే సార్, అవతల బిల్డింగ్ అయితే గానీ మనం పెట్టి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉండదు కదా. అవును సార్. ప్లస్ వీళ్ళ భర్త గారు ఉన్నప్పుడు ఏదో ఇన్వెస్ట్ చేశారంటది, ఆస్తులు ఏమి వీళ్ళ పేర్లు లేవు, వాళ్ళ తోడుకోళ్ళ పేర వాళ్ళ బాంబర్ల పేర పెట్టాడు. మరి ఆయన అలా ఎందుకు పెట్టాడో మాకు తెలియదు. ఆ రాజ్యంపంలో ఏదో ఆస్తి ఉందంటారు కానీ వీళ్ళ పేరు లేదు. అవతల పేరు ఉన్నప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి ఆస్తులు అన్ని ఏమైనా సెటిల్మెంట్ చేయాలి. లేకపోతే మనం ఇప్పుడు నిజంగా ఏమైనా ఏమంటారు యాక్సెస్ ప్రాపర్టీ అనుకోండి, ఈ షేర్ రావాలని మనం డిమాండ్ చేయగలుగుతాం. అవును. అలాగా ప్రతిదీ పాపం అలాగా బంధాల కింద అయిపోయినండి అవన్నీ. పాపం అదే అండి, తిరుగుతున్నారు. అడ్వకేట్ కూడా ఏదో మోసం చేశారని పాపం బాధపడితే, సరే మాకు ఈ మర్రెడ్డి శ్రీనివాస్ గారు చాలా హెల్ప్ చేశారు సార్, ఒకసారి మీరు మాట్లాడండి నెంబర్ ఇస్తే. తర్వాత నేను మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాను కదా సార్, మరి ఆ తర్వాత నాకు డెవలప్మెంట్ తెలియదు. అయితే సిన్సియర్ గా చేసాం, ప్రతి ఎవరిని ఇద్దరిని కూడా పంపించాం. మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ రాంచపురం వెళ్ళి ఆవిడతో మాట్లాడొచ్చారు. మాట్లాడినప్పుడేమో ముందు విల్లింగ్ గా ఉంటారు, తర్వాత వాళ్ళ మాంగారే రివర్స్ అవుతున్నారని అంటారండి. కొన్ని నాటికి ఇంకా కంక్లూజన్ ఎవరు ఇవ్వలేరు సార్, బియాండ్ లా ఎవరైనా. అంతే కదండి. అవును. ఈయన కూడా చనిపోయినది స్వాతి వాళ్ళ హస్బెండ్ జగన్నాథ్ గారు కూడా 2014 మార్చిలో పార్టీలో చేరారు. మెంబర్షిప్ కూడా ఉంది ఆయనకి. ఆవేదన ఏంటంటే కనీసం జనసేన ఆఫీస్కి తిరిగాను, అన్ని చోట్లకి వెళ్తున్నాను కానీ నా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు సార్. పట్టించుకోకపోవడం ఏమి లేదు సార్, అందరూ పట్టించుకున్నారు. తర్వాత పోలీసు ఆల్మోస్ట్ ఎఫ్ఐఆర్ కూడా వేసినట్టు నాకు గుర్తు. నాకు తర్వాత పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. కాదు సార్, ఇది సత్యానందం ఎందుకు అలా చేయటం? మరి ఇప్పుడు కనీసం కోడల్ని కూతురిగా చూసుకోవాలి, భర్తను కోల్పోయి. సమాజం అలా ఉంది, మనుషులు రకరకాలు ఉంటారు కదండి. మన అందరూ ఒకలా ఉండే పడ్డట్టు వాళ్ళేదో ఇప్పుడు నిజంగా ఆస్తులు ఉండిపోయి ఆడేదో చేసింది లేదు, ఆడ బాగుపట్టలేదు, ఈ వేళ సెటిల్ అవ్వడానికి చేయట్లేదు, ఎక్కడెక్కడో బాకీలు ఉన్నాయన్ని వసూలు చేసుకోవాలంటారు. ఇతను వ్యక్తిగతంగా ఎలాంటి మంచి ఆయననా? ఎవరు సత్యానందం కదా? సత్యానందం అంటే పల్లెటూరులో మనస్తత్వం ఉంటారు సార్ వీళ్ళు. ఆవిడ పాపం సెక్సువల్ హెరాస్మెంట్ కూడా చేశారని పాపం ఏడుస్తూ చెప్తుంది. చెప్తుంది మరి ఆవిడ పాపం పుణ్యం మనం తెలియక సార్, మరి ఏంటో మనం చెప్పలేం. మరి మీరన్నా కొంచెం చూడండి సార్, ఎందుకంటే మరి నేను చూడడానికి నేను 50 నుంచి 8 months అయిపోయింది. అదే కొద్దిగా కనీసం మీ ద్వారా అయినా పార్టీ ద్వారా అయినా ఒకసారి సీఏ ఫోన్ సరగండి. మా రిక్వెస్ట్ సార్, మీరు కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకుంటే, ఎందుకంటే ఆయన కూడా ఓల్డ్ ఏజ్ ఉన్నప్పుడు పిఠాపురం ఇష్యూస్ లో నేను ఇన్వాల్వ్ కాలేను, నాకు పార్టీ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఓకే, ఒకసారి స్వాతి గారు మీతో మాట్లాడుతాను అంటున్నారు సార్, ఒకసారి మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. బాగున్నారు? అదే సార్, యాక్చువల్గా మీరు చేసినట్టు కూడా ఎవరో చేయలేదు సార్ ఇప్పటికి వచ్చి, తర్వాత సిఏ గారే చేశారు సార్. అక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా గేమ్ ఆడేస్తున్నారు సార్ ఎక్కడికక్కడ. వేశారు సార్. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోబోతే సార్ మళ్ళీ కొంచెం లోకల్ గా కొంచెం రాజకీయ ఒత్తిడి కూడా తగిలింది అన్నట్టు కూడా తెలిసింది సార్. అతనే చెప్పుకుంటున్నాడు సార్ బయటికి, గరగా సత్యానందం గారే చెప్తున్నాడు సార్ బయటికి అందరికి. సేవ్ చేసి 2-3 సార్లు మీరు చెప్పలే కానీ సీఏ గారు చెప్పాడు, నేను డెఫినెట్ గా ఆవిడకి న్యాయం చేయండి, కొంచెం గట్టిగా హడావుడి చేయండి అని చెప్పాను. అలాగే తప్పకుండా స్టేషన్ తీసుకొచ్చి పిచ్చి పెడతాను కూడా చెప్పాడు మరి సీఏ గారు. అవును సార్, మీరు మాట్లాడారని కూడా నాకు చెప్పారు సార్. మర్రెడ్డి సార్ మాట్లాడారమ్మా, ఎలాగైనా ఆవిడకి న్యాయం చేయండి మీరైనా, మేము కొంచెం కొన్ని ఇబ్బందుల వల్ల నేను మాక్సిమం చేశాను, బట్ మీరు చెయ్యండి అని కూడా నాకు అప్పచెప్పారమ్మా అని చెప్పారు సార్ నాకు సీఏ సార్. నేను అందుకనే మీరు నిజంగా మీరు ఉంటే ఎంతో కొంత నాకు మొత్తం అయిపోయినా కొంతైనా జరిగేది. మీరు లాస్ట్ టైం కూడా హరిబాబు గారిని అందరూ పిలిపించి మాట్లాడి చేపించారు కదా సార్. ఇంకా ఆ టైం నుంచి సార్ ఇంకా నేను తిరుగుతూనే ఉన్నాను సార్. నేను అప్పటి నుంచి కూడా నిన్న మొన్న 10 రోజులు వారం రోజులు చివరి వరకు కూడా తిరుగుతూనే ఉన్నాను సార్ ఇప్పటికి కూడా. చెప్పాను సార్, పడా దగ్గరికి వెళ్ళి చెప్పిన వెంటనే సార్ నాగబాబు సార్ వెంటనే నా ఇష్యూ చూసి వెంటనే స్పందించారు సార్. ఆల్రెడీ అమ్మాయి నా దగ్గరికి ఆల్రెడీ నేను అప్పుడు వచ్చి కలిసాను కదా సార్, నేను చేబ్రోల్ పార్టీ ఆఫీస్లో నాగబాబు సార్ని.
ఆల్రెడీ ఇష్యూ నా దగ్గర ఉంది, నా దృష్టిలో ఉంది, ఎందుకు ఈ అమ్మాయికి ఇంకా ఎందుకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని లోకల్గా ఒక అతనికి అప్పచెప్పారు సార్, ఒక పర్సన్కి అప్పచెప్తే అతను కూడా నన్ను పిలిపించడం కూడా మాట్లాడడం కూడా జరిగింది సార్. అయితే ఏమైందంటే సార్ అతని దగ్గర అన్ని ఒప్పుకున్నారు సార్. ఈయన ఒప్పుకున్న తర్వాత ఆయన ఏమన్నారంటే సార్, ఎవరైతే నాగబాబు సార్ ఇష్యూ అప్పచెప్పిన అతను, అమ్మ అన్నీ ఇంకా నీకు సెట్ అయినట్టే కదా, నువ్వు డాక్యుమెంట్స్ నీకు ఎలా కావాలంటే అలా తయారు చేయించుకొని తీసుకొని రా అంటే నేను అది కూడా తయారు చేయించాను సార్. పిఠాపురంలో డాక్యుమెంట్స్ కూడా తయారు చేయించాను. ఇంకేం లేదు సార్, సైన్స్ కరెక్టే సార్, ఆయనే సార్. అతనికి హ్యాండల్స్ చేసిన తర్వాత అతను కూడా అన్ని మాట్లాడి సెటిల్ చేశారు సార్. అతను కూడా ఒప్పించారు, అన్ని జరిగాయి సార్. డాక్యుమెంటేషన్ అదే సార్. మళ్ళీ రివర్స్ అయిపోయారు సార్ మళ్ళీ అతను, మా మామగారు మళ్ళీ. అదే సార్. ఇంకా అలాగే సార్. సార్ శ్రీనివాస్ గారు సార్ కొద్దిగా చూడండి సార్, మీరు కొద్దిగా ఆయనతో మాట్లాడి. డైరెక్ట్ గా మీ ఇబ్బందులు మీకు ఉంటాయి, కాకపోతే ఏంటంటే కొద్దిగా మానవతా దృక్పథంతో ఆలోచించి ఎంతవరకు మనం చేయగలం అనేది చూడండి. మనల్ని వద్దన్న తర్వాత మనం ఇంటర్ఫైర్ అవ్వాలి, అది ఇబ్బంది. అదే సార్, అలా మాట్లాడండి అంటున్నా. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదండి, ఈయన జనసేన పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. పిఠాపురం ఇన్ఛార్జిగా గతంలో పనిచేశారు, ఇప్పుడు లేరు. మర్రెడ్డి శ్రీనివాస్ అంటే మొట్టమొదటిసారిగా ఈ వ్యవహారం ఏదైతే కృష్ణ స్వాతికి జరిగినటువంటి అన్యాయంపై ఆమెనే ఆయన అప్రోచ్ అయ్యి నాకు న్యాయం చేయండి అన్నప్పుడు ఆయన సిఐ గారితోనో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడారు. మరి ఇప్పుడు ఆయన వెర్షన్ విన్నాం మనం. నేను మాట్లాడతాను, చేస్తాను అని చెప్పారు. ఇలాంటి సందర్భంలో ఒక మహిళకు అన్యాయం జరిగింది అంటే దానికి సంబంధించి మనం అంతా నడుం బిగించాలి. ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సిఐ గారు ఏమంటారు చూద్దాం. ఈయన పిఠాపురం రూరల్ సిఐ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఉన్నారండి. ఈయన చేస్తున్నారు. హలో మాట్లాడుతున్నాను సార్. నమస్తే సార్, నేను రవీంద్ర సార్, నెంబర్ 1 న్యూస్ విజయవాడ నుంచి. చెప్పండి సార్. నమస్తే. ఇప్పుడు అదే సార్, ఏం లేదు, తమ నోటీస్కి ఒక విషయం తీసుకొద్దాం. మీ నోటీస్లో ఉంది అది, గరగ కృష్ణ స్వాతి సార్. ఆ ఇష్యూలో ఇప్పుడు కూడా ఆమెకి న్యాయం జరగలేదు. గరగ సత్యానందం మాజీ సర్పంచ్ ఉన్నారు కదా సార్, అదే ఏంటి సార్, ఏంటి స్టేటస్ ఏంటి కనుక్కుందాం ఒకసారి అని చేశాం. స్టేటస్ అంటే ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము అయితే కేసు రిజిస్టర్ చేసామండి. ఓకే సార్. చేసి 2-3 సార్లు సార్లు అయితే నేను కూర్చోబెట్టి మాట్లాడాను. ఆమెకి ఫైనాన్షియల్ ఏంటంటే అవన్నీ ఇప్పించాలి అంటది. అదంటే చట్ట ప్రకారంగా కోర్టులో ఉన్నాయి కేసులు. ఓకే సార్. ఏంటంటే మామగారికి తర్వాత ఆమెకి వాళ్ళ మామగారు ఆయన స్థలాంతరం పాపకు చెందేటట్టుగా ఏదో గోగువాడలో ఉన్నటువంటి ఆస్తి ఏదో రాస్తా అన్నాడు. అంటున్నాడు, రాస్తాను అంటున్నాడు కానీ అది రాయట్లేదు అంటది. అలాగే వాళ్ళ తోలు కాళ్ళకనే ఈవిడికి ఆయన ఉండగా అంటే ఈ జగన్ గారు తర్వాత సతీష్ అన్నమాట వాళ్ళ మామగారికి. అది ఏదో రామచంద్రాపురంలో కొంచెం సైట్లు ఉన్నాయి. అది కూడా ఆవిడ ఏదో కాంప్రమైజ్ రాసుకుంటా ఉన్నారు, అది కూడా రాయలేదు. అది అన్ని చేయట్లేదు అంటారు. ఇదంతా ఫైనాన్షియల్ సంబంధించినటువంటిది. మేము కూడా రాయమని చెప్తున్నాం. 2-3 సార్లు రాస్తానన్నారు, మళ్ళీ తర్వాత పెద్దల్లో పెట్టుకున్నారు. ఇదంతా అవట్లేదని చీటింగ్ కేసు కూడా ఒకటి రిజిస్టర్ చేశాను నేను. అలాగే పొమ్మేవిడికి ఏదో ప్రాపర్టీ ఎక్కడ వైజాగ్ లో ఉంది. ఏమి ఆయన ఉండగా ఏదో ప్రాపర్టీకి సంబంధించిన డబ్బులు ఎవరి దగ్గర అంటే బయట పర్సన్స్ దగ్గర తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, ఈ సంతకాలు ఆయన ఉండగా పెట్టినటువంటి ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈవిడేమో అది ఫేక్ నాదేమో అనేసి వాళ్ళు ఈ డబ్బులు ఇవ్వట్లేదు అనేసి ముందు ఈవిడ కోర్టుకి వెళ్ళినట్టుంది. మరి వాళ్ళ కోర్టుకి వెళ్ళారు, అది కోర్టులో ఉంది. అది కూడా అటాచ్మెంట్ చేశారు, ఆ ప్రాపర్టీ సేల్ చేయడానికి లేదన్నమాట. ఆయన మాంగారు ఏమంటాడంటే అది కూడా నేను చెప్తాను, తన తనవంతరం
అదే పిల్లకి చెందేటట్టుగా రాయమనండి అనేసి ఆడు అంటాడు. ఆల్రెడీ ఆడికి అందరూ కూడా చెప్పి చూసాము. అదిగో అంటాడు, ఇదిగో అంటాడు, అవటం లేదు అంటాడు అన్నమాట. ఈ విషయంలో బాబు మీరు కూడా చాలా బాగా ట్రై చేశారు, చాలా సపోర్ట్ చేశారు సిఐ గారు అని చెప్పి స్వాతి చెప్తుంది సార్ మా ఆఫీస్కి. అంటే ఇలా మాకు న్యాయం కావాలి అని వచ్చారనమాట. తర్వాత అప్పుడు అదే ఈయన ఎమ్మెల్సీ గారు కూడా పాపం 2-3 సార్లు చెప్పింది, ఏ బాబా సార్ చెప్పింది పాపం చెప్పింది. మనం కూడా గట్టిగా అవుట్ రైట్ గా ట్రై చేసాం కానీ మీరు ఫైనాన్షియల్ అనేది ఎలా ఉంటుందండి. తర్వాత ఆడి ఏజ్డ్ వాడు కూడా ఉంటాయి దగ్గర 70 అబోవ్ అలా ఉంటాయి. ఏంటి సార్ అతను కూడా ఈ చాలా బ్యాడ్గా బిహేవ్ చేయటం, సెక్సువల్ అబ్యూజింగ్, హెరాస్మెంట్ ఇవి కూడా జరిగినాయి అంట. ఒక ఉంటే దర్యాప్తులు వస్తాయండి, ఇంకా మేము చెప్పలేదు. ఇప్పుడు నల్లం శ్రీనివాస్ అనే వ్యక్తి ఎంటర్ అవ్వటం, జనసేన వాళ్ళంతా ఇది అవ్వటం, తర్వాత దీనికి సంబంధించి రకరకాలుగా చేంజ్ అవుతూ వస్తుంది. కానీ ఆవిడకేమో పాపం న్యాయం జరగట్లా. అదేలే సార్ మీరు మళ్ళీ నేను మొన్న రీసెంట్ సార్ రీసెంట్ గా కూడా అదే కారు ఎక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు తోడుకోవాలి పిలుస్తా అన్నాను, వస్తా అన్నారు. అంటే యాక్చువల్ గా పాపం ఆవిడ కొంచెం అంటే అప్పుడు నేను ఫస్ట్ లో మాట్లాడినప్పుడు కూడా పొలైట్ గానే ఉన్నారు ఆవిడ అయితే. అంటే ఇంకోటి అనుకుంటాం కాదు, ఆమెకేమో 2 అబ్బాయిలు, ఇంకేమో అమ్మాయి కదా, ఆవిడ ఇవ్వాల్సినటువంటిది అయితే కనుక నేను ఇస్తాను అన్నట్టుగా నన్ను మొన్న కూడా నేను కవర్ పెడితే వాళ్ళ అబ్బాయికి కూడా ఏదో ఆపరేషన్ ఏదో అవుతుంది, ఏదో పడితే ఏదో మొత్తం మీద అయింది. సార్ మీరు రమ్మంటే నేను వస్తాను సార్, రామ్మా అనేసి మళ్ళీ అంటే ఎటు తిరిగి మీరు అన్నట్టుగా ఈ ఏరియా ఎవడైతే ఉన్నాడు ఇప్పుడు ఏరియాని బట్టి ఇంక అలాగేనండి. వీళ్ళు కొంచెం ఎలా ఉంటదంటే వాళ్ళు మనం ఏం చెప్పలేము. ఏమన్నా గరగా సత్యానందం అనేటువంటి వ్యక్తి అదే ఎంతసేపు అంటే మన ఎదురుగుండా చేస్తా అంటున్నాడు కానీ ఇంకా అలాగనేసి అసలు మీకు అనకూడదు. కానీ నేనైతే ఎన్నిసార్లు ఇది మాట్లాడి ఎన్నో సార్లు అంటే ఈవెన్ మా ఎస్పీ గారు కూడా చేసి పెట్టు అని అంటారు పాపం, ఈ అమ్మాయికి ఏదో చేసి పెట్టారు, ఇంకేం కొంచెం అప్పులు బాగా ఉన్నాయని. సర్పంచ్గా పనిచేసాడు, పైగా వయసు రీత్యా కూడా కొన్ని పద్ధతులు ఉండాలి కదా సార్, ఎథిక్స్ ఉండాలిగా. వీడికి ఎంతో మంది పెద్దల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు కూడా చెప్తారు ఎంత అంటాడు కానీ నా కొడుకు అసలు ఈ తుమ్మల బాబు అని ఉన్నాడు కదా సార్ సత్యానందం, ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడు, నాకు ఏం కాదు జనసేన నా వెనక ఉంది, ఎవడేం పీకుతాడని అంటున్నాడట ఫోన్లు చేసి. ఇది అదే అంతనే ఏమన్నా ఇలాంటికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అడిగితే కానీ ఇప్పుడు నేను అంటున్నాను కదా, ఇప్పుడు నా దగ్గర గట్టిగా చేయాలని ఉంది కానీ చూస్తే ఏజ్ను ఇదిని ఇవన్నీ చూస్తుండే అలా ఉంటది అన్నమాట. అవునవును, మీరేం చేస్తారు మీ పరిధిలో ఉన్న వరకు మీరు చేయగలరు. చాలా అసలు నాకు అంటే అటు ఇటు కూడా చేశాను, మన మాటల ద్వారా భయపెట్టాను, తర్వాత కాదండి ఇది లాస్ట్ కి అలాగే అవుతుంది ఏంటనేసి ఆ విధంగానే కొంచెం ఏదో జాలిగా కూడా చెప్పాను, అన్ని చెప్పాను. మళ్ళీ సోమవారం ఒకసారి నేను మాట్లాడతాను, ఆవిడతో అయితే వస్తా అన్నది, మరి మళ్ళీ కోరి పెడతాను. చూడండి సార్ కొద్దిగా ఫేవర్ చేయండి, అమ్మాయి ఆవిడ తిరుగుతుంది పిల్లని వేసుకుని బాధ అనిపిస్తుంది. మొన్న కూడా మళ్ళీ అక్కడ వచ్చిందండి, ఆవిడ వచ్చి చెప్తే అన్నది, ఆవిడ కూడా పాపం మంచి ఆవిడ. కానీ ఏంటంటే నాకు కూడా అసలు చేయలేకపోయినా అంటే దాని చూడండి మనం చేస్తా ఉంటే అవ్వదు ఆ టైప్ లో. సరే సార్, చూస్తానండి నేను. థ్యాంక్ యూ సార్. అంటే ఈ ఒక అన్యాయం జరిగింది ఒక మహిళకు అని తెలుసుకున్నటువంటి వారు కనీసం వారు స్వచ్ఛందంగా వచ్చి వారి పరిధిలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ కూడా తనకు న్యాయం చేయాలని చూస్తున్నారు, కానీ ఎవరైతే మెయిన్ వ్యక్తిగా ఉన్నాడో అతను మాత్రం సత్యానందం మరి 5 ఏళ్ల పాటు గ్రామ సర్పంచ్గా గ్రామానికి మొదటి వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు జనసేనలో ఉన్నారు, పార్టీ కార్యకలాపాల్లో ఆ గ్రామంలో ఉన్నారు.
మరి ఆయన కూడా దీనికి సంబంధించి ఎందుకు ఈ రకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నారు? కృష్ణస్వాతి ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళారు, పార్టీ కార్యాలయాల దగ్గరికి తిరుగుతున్నారు, జనవాణి అలాగే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి, అయినా సరే ఎక్కడ కూడా న్యాయం జరగట్ల. మరి మేము మహిళలకు సంబంధించి వారి సంక్షేమం కోసం పెద్ద ఎత్తున పాటుపడతాం చేస్తాం అని చెప్తున్నటువంటి వారు ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక మహిళకు కానీ అమ్మాయికి కానీ ఆడపిల్లకు కానీ జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి? వారిపై అకృత్యాలకు అరాచకాలకు దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిని ఏమైనా శిక్షిస్తున్నారా? వారిని అదుపులో తీసుకుంటున్నారా? వారికి న్యాయం చేసే విధంగా మహిళల పక్షాన నిలబడుతున్నారా అనేది ఎక్కడ కనిపించట్లా. దీనికి సంబంధించి హోంమంత్రి అనిత గారి కార్యాలయం దగ్గర కూడా వెళ్ళింది స్వాతి. దానికి సంబంధించి అక్కడ రాసినటువంటి పరిస్థితి, మహారాజశ్రీ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారికి నమస్కరించి వ్రాయి విన్నపం. మేడం 4/2/2025 అంటే ఫిబ్రవరి 4వ తేదీన గత సంవత్సరం, అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏమైనా ఉందా? రెస్పాన్స్ లేదు కదా, లేదు సార్, ఏ రెస్పాన్స్ లేదు. కానీ రాశారు, సంతకం పెట్టారు. దీనికి సంబంధించిన విషయం, నా భర్త గరగా జగన్నాథ్ లేట్ సన్ ఆఫ్ గరగా సత్యానందం గారు, వారి అమ్మగారు కరోనాలో 2021 వారి తల్లిగారు శ్రీమతి గరగా చంద్రకుమారి గారు చికిత్స పొందుతూ ఉన్న సమయంలో వారి సేవలకు వెళ్ళి మా అత్తగారు మా భర్త ఇద్దరు మరణించినారు. తదుపరి నా భవిష్యత్తు, నా మైనర్ కుమార్తె భవిష్యత్తు అవసరమైన సహాయాన్ని అందించమని మా మామగారిని కోరగా అందులకు ఆయన గరగా సత్యానందరావు గారు నిరాకరించి నా భర్తకు చెందవలసిన వాటిని మాకు అందజేయుటకు నిరాకరిస్తూ అసహ్యమైన పదజాలంతో నన్ను అవహేళన చేస్తూ తన అండతో జీవనం సాగించమని, అప్పుడు మాత్రమే తాను సహాయం చేస్తానని షరతు విధించి నా భర్త పోయిన నాటి నుంచి నన్ను నా బిడ్డను ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. దయచేసి దీనిపై తగు విచారణ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు స్వాతి. అంటే దానికి సంబంధించి డీసీపీ లా అండ్ ఆర్డర్ టు ఎగ్జామిన్ అండ్ నెసరీ యాక్షన్ అని చెప్పి ఆమె హోమ్ మినిస్టర్ గారు సంతకం పెట్టారు. అలాగే జనసేన ఆఫీసులో నిర్వహిస్తున్నటువంటి జనవాణి కార్యక్రమానికి కూడా 2024లో వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకుల్ని కలిశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి, ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గరికి తిరుగుతూనే ఉన్నారు 4 ఏళ్ల నుంచి. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆమెకు జరిగినటువంటి అన్యాయంపై స్పందించినటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు ఈ నాయకులు కానీ పాలకులు కానీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అనేది అర్థం కావట్లా. తన ఆస్తికి సంబంధించినటువంటి, తన భర్త సంపాదించినటువంటి ఆస్తి, కష్టపడి వారు సంపాదించుకున్నటువంటి ఆస్తి సంబంధించినటువంటి పత్రాలను ఆయన దగ్గర పెట్టుకొని ఇవి ఇవ్వాలంటే నువ్వు నా దగ్గరికి వచ్చాయి, నాతో ఉండు, నాతో కాపురం చేయి. ఇది ఎక్కడ సాంప్రదాయమైనటువంటి విధానం అర్థం కావట్లా. దీనికి సంబంధించి మరి ఎందుకు ఆయన ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు? భార్య చనిపోయింది, పెద్ద కొడుకు చనిపోయాడు, చిన్న కొడుకు చనిపోయాడు, పెద్ద కోడలు చిన్న కోడలు, వారికి పుట్టిన బిడ్డలు, పెద్ద కోడలికి పెద్ద కొడుకుకి 2 పిల్లలు, ఈవిడికి ఒక పాప, అంతే కదా. మరి వాళ్ళని చక్కగా ఆలనా పాలన చూసుకోవాలి, వారితో చక్కగా ఒక తండ్రి హోదాలో తాత హోదాలో ఉండాల్సినటువంటి వ్యక్తి మరి ఈ రకమైనటువంటి విధానంతో ఆలోచన చేయటం ఏంటి? అంటే పార్టీని అంటిపెట్టుకొని పార్టీలో ఉన్నాడు కాబట్టి ఎవరు ఏం చేయలేకపోతున్నారు. మీరు ఫైనల్గా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా రాశారు 21/5/2025లో మహారాజశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాయనది. దానికి సంబంధించి తీసుకున్నారు. మరి ఏంటంటే వీళ్ళకి కనీసం దీనికి సంబంధించి తన ఆవేదన అంతా కూడా దాదాపు ఒక 4 పేజీల్లో 6 పేజీలు రాసినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా దాన్ని స్పందించినటువంటి దాఖలాలు లేవు. మరి మీ ప్రభుత్వం కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు అన్యాయం జరగదు, మహిళలకు, యువతలకు, ఆడపిల్లలకు, చిన్నారులకు అందరూ కూడా మేము మంచి చేస్తాం అని చెప్తున్నటువంటి ఈ కూటమి నేతలు ఎందుకు ఈ రకమైనటువంటి విధానంతో ఆలోచన చేస్తున్నారు? నాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి మహాప్రభు అని వేడుకుంటున్నా, ప్రాధేయపడినా కనీసం ఆమె వైపు ఎవరూ చూడట్లా. అసలు ఎందుకు ఇట్లాగా పాలకులు కానీ అధికారులు కానీ మీరు వెళ్ళినప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది? అక్కడ తీసుకుంటున్నారు, ఓకే చూస్తామని చెప్పి పంపిస్తున్నారా? తర్వాత దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటుందా?
అంటే వాళ్ళు నేను ఏదైతే అర్జీలు తీసుకువెళ్ళినా మాట్లాడిన వెంటనే స్పందిస్తున్నారు సార్. స్పందించి ఇది ఇష్యూ పూర్తిగా పిఠాపురం ఇష్యూ, పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ, దట్టు జనసేనలో కార్యకర్త ఆయన అని చెప్పేసి అక్కడికి పంపిస్తున్నారు సార్. అక్కడికి వెళ్తే నేను ఇక్కడ ఎంత తిరిగిన ఎంత చేసిన మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ లోకల్ గా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు సార్. ఎన్ని సంవత్సరాలు బట్టి నేను తిరిగినా ఎందుకు నా సమస్య పరిష్కారం అవ్వట్లేదంటే సమస్యనంతా ఆయన గ్రిప్లోకి తీసేసుకుంటున్నారు సార్ మా మామగారు. అసలు ఇప్పుడు దొంగని పిలిచి నువ్వు దొంగ అని అడిగితే నేను దొంగ అని ఎందుకు చెప్తాడు సార్? కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి పత్రాలను అవి ఏం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు తన కుమార్తెను ఎలా పోషించాలి? ఉన్నటువంటి ఆస్తి ఇల్లు కూడా దానికి సంబంధించి కోర్టు నుంచి నోటీస్ పంపించారు. మరి అందరూ ఒక్కటైపోయి స్వాతిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఆమె న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. సంబంధి అంటే మీరు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, తర్వాత ముఖ్యమంత్రి గారికి పంపించారు, జనసేన ఆఫీస్కి వెళ్ళారు. ఎందుకు న్యాయం జరగట్లేదంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు పట్టించుకోవట్లే మీ కేసుని? ఒకటి సార్, ఏమి మాట్లాడినా కూడా కోర్టులో ఉన్నాయని అంటున్నారు సార్. నెక్స్ట్ ఆయన జనసేనలో కార్యకర్త అవ్వడమే మెయిన్ సార్. జనసేన పార్టీ ఆయన జనసేన పార్టీలో కొంతమంది అండదండలతో ఈయన తప్పించుకుంటున్నాడు సార్ సమస్య నుంచి. అదొకటి మటుకు నేను గట్టిగా చెప్పగలను సార్. ఇంకోటి ఎవరు మాట్లాడి ఇది కోర్టులో కోర్టులో అనేది పెద్ద అసలు ఇష్యూనే ఏం కాదు సార్. నేను ఒకటి వేసాను సార్ కోర్టులో. ఒక సైట్ ఏదైతే రామచంద్రపురం ఉందో అమ్మేసి క్యాష్ చేసుకోబోయారు సార్. అది మాది సార్, మా హస్బెండ్ పెట్టింది. అక్కడ నాకు అబద్ధం చెప్తూ నీ పేరు మీద చేపిస్తానమ్మా డాక్యుమెంట్, నువ్వు రెడీగా ఉండని చెప్పి అక్కడికి వెళ్ళి పెద్ద కోడల పేరు మీద చేపించడానికి ప్రయత్నం చేశారు సార్. అది నేను తెలుసుకున్న తర్వాత నేను కోర్టులో వేసి నేను సైట్ అమ్మకంగా ఆపగలిగాను సార్. నేను వేసాను సార్. లేదంటే ఆ సైట్ అప్పుడే అమ్మేసుకుని క్యాష్ చేసుకున్నారు సార్ వాళ్ళు. ఒకటి నేను వేసాను సార్. ఇంకొకటి ఇంటి మీద వేరే వాళ్ళతో ఫేక్ గా వేయించారు. భర్త పేరు మీద ఉంటే అసలు నేను ఏదన్నా లేదు సార్. మా బావగారి పేరు మీద ఒకటి రామచంద్రపురం, మా బావగారి పేరు మీద జీపే ఇప్పించారు సార్ రైతులతో. ఆ డాక్యుమెంట్ కూడా ఒరిజినల్ నా దగ్గరే ఉంటే అది పంపిస్తే నీ పేరు మీదకి మార్పించేస్తానమ్మా, అది జగన్ పెట్టారు మీ హస్బెండ్, చంద్రబాబు పెట్టింది, నేను నీ పేరు మీద మార్పిస్తానంటే నమ్మి డాక్యుమెంట్లన్నీ అతనికి ఇచ్చిన తర్వాత సార్ ఇంకా నా పెద్ద కొడుకుది, అది నా పెద్ద కొడుకు పేరు మీద ఉంది, నా పెద్ద కొడుకుది, అది నా పెద్ద కోడలకి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఆ స్థలం పట్టేశారు సార్. అది ఒక 14 సెంట్లు సార్. అది సార్ అది ఒకటి. ఇంకా కొన్ని ఇంకా 1-2 కూడా ఇష్యూస్ కూడా ఉన్నాయి సార్. నేను ఇలాగే ఫైట్ చేస్తున్నానని చెప్పేసి చెరువులు అతను అవ్వచ్చు, ఇంకా వాళ్ళందరితోని పర్సనల్ గా మీట్ అయ్యారు సార్. ఇతను మీట్ అయ్యేసి ఇంకా అన్ని కూడా అతను గ్రిప్ లోకి తీసుకున్నారు సార్ అందరినీ. నాకు ఇంకెవరు కూడా రెస్పాండ్ అవ్వకుండా, ఎందుకంటే నా చేతిలో ఏమీ లేవు, అన్ని ఆయన చేతిలో పెట్టేసుకున్నారు. నా చేతిలో ఈ రోజు కనీసం డాక్యుమెంట్లన్నీ ఉంటే నేను కోర్టుకి వెళ్తాను సార్. నేను ఒరిజినల్స్ ఉంటే నేను ఏదో పడుదును, కనీసం డాక్యుమెంట్లు లాగేశారు. ఇంకా నా చేతిలో ఏం లేకుండా జిరాక్స్లు తీసుకున్నాను సార్ నేను అప్పుడు ఇచ్చినప్పుడు. అలాగే కదా సార్, జిరాక్స్లు తీసుకోబట్టి కోర్టులో వేసాను సార్, కేసు వేయగలిగాను సార్. ఆ అడ్వకేట్ నమ్మిస్తే కొన్ని మిస్ చేసేసారు సార్, మిస్ చేసి కేసులు పోగొట్టేశారు సార్ ఇన్ టైంలో. నాకు ఇప్పుడు తర్వాత 3 years అయిపోయిన తర్వాత ఇంకా నాకు వ్యాలిడ్ అవ్వదు సార్ అవి. సో అలాగా ఆవిడ మోసం చేశారు సార్. అది సార్ ఇప్పుడు నాకు ఇంటి మీద ఫ్లాట్ మీద కేసు వేయించింది కూడా వీళ్ళందరూ కలిసే వేశారు సార్. 40 lakhs కూడా ఇల్లు అమ్మనివ్వకుండా. అదొకటే సార్. అది ఏ స్టేటస్ అండి సార్? ప్రెసెంట్ ఇష్యూస్ లో ఉంది, ట్రైల్ లో ఉంది సార్. ఇప్పుడు నాకు ఇంకా ఒక ఫ్లాట్ అమ్మితేనే నేను ఈ కొంచెమైనా బయటపడగలను సార్ నేను. అందుకని ఇది అమ్మేసి ఎక్కడ నేను బయటపడిపోతానని చెప్పేసి ఉన్న ఒకే ఒక్క దారిని కూడా మూసేశారు సార్. కేవలం నాకు ఒక్క దారే ఉంది సార్. వీటన్నిటి మీద ఫైట్ చేస్తూనే అది అమ్మకం పెట్టాను సార్. కానీ ఈ ఫైట్ చేస్తున్న సమస్య పరిష్కారం అవ్వకపోగా కొత్త సమస్య ఏంటంటే ఫ్లాట్ మీద నోటీస్ పంపించడం. ఇంకా నాకు ఇంకేం లేదు సార్ దారి. ఇంకా మీరు ఎక్కడ ఉంటున్నారు? ప్రెసెంట్ ఆ ఫ్లాట్ లోనే ఉంటున్నాను, వైజాగ్ లోనే ఉంటున్నాను. గరగా కృష్ణస్వాతి ఆరోపణలపై అదే గ్రామానికి చెందిన గరగా వీరబాబుతో ఇంటర్వ్యూ సమయంలో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్ తీయలేదు. ఇంటర్వ్యూ ముగిసిన కొంత సమయానికి గరగా వీరబాబు తిరిగి నెంబర్ 1 న్యూస్ కు కాల్ చేయడంతో మాట్లాడటం జరిగింది. గరగా కృష్ణస్వాతి విషయంలో గరగా వీరబాబు ఏం చెప్పారో మీరు కూడా వినండి. సార్ నమస్తే. వీరబాబు గారు సార్? వీరబాబు గారే? అవునండి సార్ నమస్తే. మేము విజయవాడ నుంచి నెంబర్ 1 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. విజయవాడ నుంచి అండి? అవును సార్. చెప్పండి సార్. ఇప్పుడు అదే మన కృష్ణస్వాతి ఉంది కదా సార్, కృష్ణస్వాతి అండి గరగా అవునండి, సత్యానందం గారి చిన్న కోడలు. అవునండి. ఏంటి సార్ వాళ్ళ ఎపిసోడ్? మా ఆఫీస్కి వచ్చారు, ఇలాగా మాకు అన్యాయం జరిగింది, మా మామగారు మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి అంటే, మరి అక్కడ కనుక్కోవాలమ్మా, మరి నెంబర్స్ ఏమైనా ఉన్నాయంటే మీ నెంబరు ఇంకా ఇచ్చారు కొన్ని.
అసలు మీకు అంతా తెలుసు అంటే కదా సార్, ఏంటి అసలు? ఏముందండి, ఆల్రెడీ సెటిల్మెంట్ అయిందండి, 2-3 సార్లు అయింది. ఉమ్, అయి అవుతే ఒప్పుకుంటున్నాడు, మైనము ఒప్పుకోకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఉమ్, ఇప్పుడు యువనాకని ఓటాలో పంచారండి, వాళ్ళ తోటికోళ్ళలో 15 లక్షలు యువనాకని చెప్పి ఒప్పుకుంది ఉమ్, స్టేషన్ లోకి వచ్చి, ఉమ్, పిఠాపురం ఓట్ల స్టేషన్. ఓకే. తర్వాత ఏమో ఇతను అత్తోరు ఇచ్చిన ఓటాలో ₹1,00,00,000 ఎంతో వస్తే 3 ఓటాలు వేసుకున్నాకి ఒప్పుకున్నారు. ఉమ్, అది అమ్మిన తర్వాత 3 ఓటాలు అయినాకి తర్వాత గోకోళ్ళు ఇల్లు ఒకటి ఉందండి, ఆ, అదేమో 2 ఓటాలు అయినాకి, ఉమ్, 2 కొడుకులకి 2 ఓటాలు అయినాకి ఒప్పుకున్నాడు. ఉమ్, అతను అనంతరం ఉమ్, ఇవన్నీ అవి కాగితాలు రాయించి టైంలో మామూలుగా ఒప్పుకోలేదు అని, మాకు ఒప్పుకుంటలేదని చెప్పి ఎగదెప్పాడు. అలా 4 సార్లు జరిగింది అది. ఉమ్. అలాగే ఏడిపిస్తున్నాడు ఆవిడ, మరి ఏం చేస్తాం. ఏడిపిస్తున్నాడు బాబు. ఇప్పుడు ఈ ఎవరైతే మన జగన్నాథం గారు ఉన్నాడో, స్వాతి వాళ్ళ భర్త, వాళ్ళు సంపాదించుకున్న ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అతని దగ్గర పెట్టుకొని నన్ను ఏడిపిస్తున్నాడు, సెక్సువల్గా హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అని చెప్పి ఈవిడ చెప్పారు. ఆల్రెడీ సీఏ కూడా కేకలేసి, పిఠాపురం సీఏ గారు కేకలేసి చాలా ఇది చేసాడు ఆయన. ఆ, చేసినాడు, మరి ఎంత లేదు, మనం ఏం చేస్తాం చెప్పండి. ఉమ్, మన ఈ మధ్యలో 10 రోజుల క్రితం సెటిల్మెంట్ ఒప్పుకున్నాడు, ఒప్పేసుకుని కాగితాలు రాసి టైంలో మనీ ఆవిడ నేర్పించాడు. ఉమ్. ఇది 4 సార్లు 3 సార్లు 4 సార్లు జరిగింది సార్. కొద్దిగా మరి మీరు గ్రామస్తులు ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఏం చేస్తామండి, గ్రామస్తులు అయితే ఏం చేస్తాం. ఆడు ఎన్నందాకి అతను ఏంటండి అసలు ఎంటున్నాడు దగ్గరికి వచ్చిన తర్వాత ఇది అవుతున్నాడు. సత్యానందం గారు ఏంటి అసలు క్యారెక్టర్? మంచి అతనేనా? ఏమో చెప్పినట్టు బ్యాడ్ గా చెప్తుంది ఈవిడి, నన్ను సెక్సువల్ గా హెరాస్మెంట్ చేశాడు గతంలో అని. మంచి అతను చెడ్డ అతను అన్నది కాదు కానీ, ఉమ్, అతను ఒప్పుకుని స్టేషన్ లో కూడా ఒప్పుకుని, మరి కాదంటే తప్పు కదా, ఎవడైనా ఉంటాయి. అంతే కదండి. అవును. అది ఇప్పుడు మంచి చెడ్డ మాట పక్కన పెట్టండి, ఉమ్, అతను స్టేషన్ లో ప్రతిదానికి ఒప్పుకుని ఉమ్, మనీ నమ్ము ఒప్పుకోకుండా ఏడిపోతుంటే తప్పు కదా. ఉమ్, అదండి, ఉమ్, ఇబ్బంది అవుతుంది పాపం, ఆవిడకి చాలా ఇబ్బంది అవుతుంది. ఉమ్. అదండి, అంటే మరి అది మా పెద్దల ద్వారాగా కూడా మేము సెటిల్ చేయని చూసాం. మా బైకుడు కదండి అతను, ఉమ్, పెద్దల ద్వారాగా మేము వెళ్ళి ఎందుకు తగులు ఎందుకు అని చెప్పి బయట కూడా సెట్ చేసాం. సెట్ చేస్తే ఒప్పుకున్నట్టు ఒప్పుకుని ఉమ్, ఆ స్టేషన్ గారు మరి కాగితాలు రాసి టైంలోనేమో మరి మాట మార్చేయడం ఇలాంటివి జరిగాయి. అసలు ఆ ఊర్లో అదేంటి ఇల్లు ఎవరు కొన్నారు అసలు? అది ఊళ్ళో ఎవరు కొనలేదండి, ఊళ్ళో ఇల్లు అయితే ఆయనే కొన్నాడు. ఎవరు? అతనండి, ఆవిడ భర్తకు కొన్నాడు, జగన్. జగన్నాథమే. జగనే నాతోటి అప్పుడు ఇల్లు కొంటున్నాను నేను అని చెప్పి అన్నాడు. అన్నయ్య ఇల్లు కొంటున్నాను అని చెప్పంటే, ఊళ్ళో అంటే ఓటాలో ఇల్లు ఆల్దే, ఓకే, అన్నదమ్ముల ఓటాలో కొని ఇల్లు కడతాను అక్కడ అని చెప్పి అన్నాడు పాపం. ఈ లోపల ఏదో కరోనాలో ఇదైపోయింది. వైజాగ్ ప్లాట్కి సంబంధించి కూడా పాపం ఏదో కోర్టు నుంచి నోటీస్ పంపించడం, అనవసరంగా ఇరికించేశారని ఆవిడ చెప్తుంది. అంటే ఇవన్నీ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నామంటే సార్, మీ ఇప్పుడు మధ్యవర్తిగా మీరు ఉన్నా లేకపోయినా, లేదా కొద్దిగా మంచి చేసేటువంటి మనుషులు మాకు సార్కి అన్నీ తెలుసు సార్ అని ఆవిడ చెప్పింది. నెంబర్ తీసుకొని మీకు కాల్ చేసాం. ఎవరైనా మంచిగానే చెప్తారు, ఇందులో అబద్ధం చెప్తే ఎవరికి ఏమన్నా అబద్ధం చెప్తే పిల్లలు కొడతారు. అంతే కదండి. జరిగిందే చెప్తారు, అంతేగా, జరగబోయేది చెప్పరు. ఇలా 4-5 సార్లు సిట్టింగ్లు అవి ఇంచుమించు 3 నెలలు పెట్టి 4 నెలలు పెట్టి అదే పని మీద మేము కూడా వెళ్ళేవాళ్ళం. ఏదో రకంగా తగు తేలిపోతాను, దగ్గర రానిచ్చిన తర్వాత తగు మామూలుగా మరి ఒప్పుకునేవాడు కాదు. ఇప్పుడు సత్యానందం గారు ఏమంటాడంటే, గోకువాడలో ఉన్నటువంటి ఇల్లు మా పెద్ద కొడుకు పెద్ద కోడలు కలిపి కొన్నారు, వీళ్ళకి సంబంధం లేదంటాడు. చెప్పదండి తప్పుడు మాటలు. మొన్న కూడా ఇద్దరికి కలిపి రాసేస్తారని చెప్పన్నాడు. నేను కావాలంటే డైరెక్ట్ గా నాకు ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా కూర్చోబెట్టని నేను మాట్లాడతాను. ఓకే అండి, మాట్లాడండి. తర్వాత కూర్చోబెట్టని మాట్లాడతాను నేను. స్వాతి ఈవిడ ఏంటండి, ఈవిడ ఎలాంటిది? ఆవిడ ఏంటంటే ఆవిడకి గడుతులు లేదండి పాపం, పరిస్థితి మంచిదే, గడుతులు లేదు. అన్ని ఇరుకుల్లో పెట్టితే ఏది మార్చుకున్నాక లేకుండా అయిపోయింది ఆవిడకి. ఇప్పుడు మనిషికి మార్పు లేకపోతే ఎలా ఉంటది? అంతే కదండి.
మార్పు లేకుండా అన్ని అదేమో కోట్లే పెట్టి చిక్కడిపోయింది. ఉమ్. ఈ వచ్చిదేమో రాలేదు, ఈ బాకీలు తలనొప్పిని ఉంది ఆవిడకి. అంటే ఓవరాల్ గా సత్యానందం గారు ఈ కృష్ణ స్వాతిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బంది పెట్టడానికి కాదండి, సెటిల్మెంట్ అవుతలేదు. అదేలే మరి అది ఒప్పుకున్నట్టే ఒప్పుకుని మరి అది ఇబ్బంది పెట్టినట్టేగా ఒప్పుకున్నట్టే సార్, ఒప్పుకుని ఇది అవుతలేదు. అది ఇబ్బంది పెట్టినట్టేగా. అవునండి. పోనీ ఏదో అప్పులు ఉన్నాయని తీర్చేద్దాం, వైజాగ్ లో ఉన్న ఫ్లాట్ అమ్మేసుకుని ఎక్కడో చోట బతుకుదాం అంటే దానికి లింకప్ పెట్టారు. దానికి కూడా లింక్ అటాచ్మెంట్ ఇచ్చారు, ఇప్పించాడండి అటాచ్మెంట్. ఎవరు ఇప్పించారండి అది? సత్యానందరావు గారు బామ్మది పిల్లం ద్వారాగా ఇచ్చారంటండి అది. అయ్యయ్యో, అది జరిగింది. మొత్తానికైతే అన్యాయంగానే ఆమెను ఇరికించారు. అదండి. మరి మీరు కొద్దిగా చూడండి సార్, మా ఛానల్ తరఫున మేము కూడా ఏం రిక్వెస్ట్ చేస్తాం. చేయగలం చెప్పండి. ఏదో పెద్దల ద్వారాగా పెద్ద మనుషులుగా ఎవరైనా చేసి సెటిల్మెంట్ తేలిపోతే మంచిదని చెప్పి చూసాం, అవ్వలేదు. ఈయన ఒప్పుకోవాలా, ఆవిడ కూడా బయటపడిపోవాలని చెప్పి చూసాం. బయట పడిపోయిందిరా బాబు అంటే మొన్న కూడా బయట పడిపోయిందిరా అంటే నాతో కూడా చెప్పాడు, సెటిల్మెంట్ అయిపోయింది అని చెప్పి అన్నాడు ఆ స్టేషన్ కాడ. అని మరి మార్చేసాడట, మరి మారిపోయాడట. అది మీలాంటి వాళ్ళు ఆయనకి చెప్పి మార్చండి మరి, సెటిల్మెంట్ చేసి. ఏం మారుతామండి, ఒకసారి ఏంటి మారుతున్నాడు, ఒకసారి రెండు సార్లా. ఈ తగు అది మేము జరిగింది అక్కడ వైజాగ్ లో జరిగింది. ఇక్కడ సీఏ గారి పాపం ఈ పని మీద మొత్తం 2 నెలలు 3 నెలలు గట్టి వ్యవహారం చేశాడు. జనసేన పార్టీని చూసుకుని అలా రెచ్చిపోతున్నాడు అంటారు ఆయన. అతను ఈ ఎవరో తుమ్మల బాబు ఉన్నాడండి, ఆ తుమ్మల బాబు పీకిల మీద వచ్చిన వాళ్ళకి ఫోన్ చేయించేసుకుంటున్నాడు. ఎవరండి ఆ తుమ్మల బాబు అంటే? తుమ్మల బాబు అంటే ఇది మన డిసిసి ప్రెసిడెంట్ అండి. ఏ పార్టీ అండి? జనసేన. అతనికి ఆ తుమ్మలోళ్ళకి వీళ్ళకి చుట్టారకు ఉంది. దాని మీద ఏంటంటే వెళ్ళి ఎవడన్నా ఇప్పుడు నేనన్నా ఉంది బాబు నాకు ఇబ్బంది అయిపోతుందని ఏదో చెప్తుంటే ఫోన్ చేస్తారు కదా. అవునండి. అలాగా మేనేజ్ చేసుకుంటున్నాడు ఆయన. అది మరి ఎపిసోడ్ లో నల్లం శ్రీని గారు ఎవరో ఎంటర్ అయ్యారు. నల్లం చీని పని అయిపోయింది. నల్లం చీని నొక్కేసాడు తుమ్మల బాబు ద్వారా. నల్లం చీని ఆగిపోయింది, నల్లం చీను పర్వాలేదు. ఏంటండి మరి ఏదో అడ్జెట్టడం అలాగే ఆపేయడం. కాదు సార్, ఒక మహిళను పాపం భర్తను కోల్పోయి ఉన్నాయి, ఎంతో ఏమండి ఎవరికైనా బాధ, ఎవరికైనా బాధ. ఆయన మాంగారు సెటిల్ చేయాలి. ఏంటి నాకు కోడలే కదా, నాకు వాళ్ళు రోడ్డు పెట్టి నేను రోడ్డు ఎక్కినట్టు కదా అని చెప్పి కూర్చోబెట్టి నష్టం లాభం ఇలా వెళ్ళిపోవచ్చమ్మా, ఇలా చేస్తానని చెప్పి మాట్లాడుకుని చేసుకుంటే ఏ పర్వాలేదు. మీరైనా సొంత దగ్గర ఎక్కలేదు. చూడండి సార్, పెద్ద మనిషిగా ఉన్నారు మీరు, అన్ని విషయాలు చెప్పారు. మాజీ సర్పంచ్ ఏం చెప్తాండి, అలాగే చెప్పిన మాట ఆలకింటున్నాడు. ఆలకించి మరి మారిపోతుంటే ఎవరేం చేస్తారు చెప్పండి. చెప్పిన మాట ఎలా జరుగుతుంది పాపం ఆవిడ. మాజీ సర్పంచ్ ఆయన ఒక బాధ్యత కలిగిన పార్టీలో ఉన్నారు. అది అన్నాడు. ఇప్పుడు ఆమెకేమో కాకినాడలో నీకు మంచి ఫ్లాట్ తీస్తాను, ఎన్ని వద్దు నా దగ్గరికి వచ్చా అంటున్నాడంట. మరి ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఏంటో, ఆయన వయసుకైనా గౌరవం ఉండేలా మాట్లాడాలిగా. ఇప్పుడు కోళ్ళ ఇతను కాదు బాకీ, కోళ్ళ బాకీ. కోళ్ళ 15 లక్షలకు ఒప్పుకుంది పోలీస్ స్టేషన్ లో ఇవ్వనాక, మా పెద్దల ద్వారా సీఏ గారి ద్వారా గానీ. పెద్ద కోళ్ళు మరి ఆ 15 లక్షలన్నీ ఇచ్చేయాలి కదా, ఇవ్వాలిగా. ఆ 15 లక్షలు లేవు. ఆ ఇల్లు ఏమో ఆయన అమ్మిన తర్వాత తోరిచ్చింది, అమ్మిన తర్వాత 3 హోటలు ఎత్తానన్నాడు పోలే తర్వాత ఇది తక్కువ. అలా కాగితాలు ర్యాంక్ చేసుకుంటే గొడవ వదిలిపోతుంది. అది ఆ గోకోళ్ళు ఇల్లు ఉంది, అది కూడా ఇద్దరికి నా అనంతరం ఇద్దరికి రాస్తున్నాను అన్నాడు. అది కూడా కాగితం రాసిస్తే ఏమీ లేదు, తగు ఏమీ లేదు. అది అలా పెంచుకుంటా మామూలు ఇచ్చేస్తున్నాడు అంతే. అటాచ్మెంట్ ఏమో మీరు ఫోన్ చేస్తే అటాచ్మెంట్ పోతుంది. అదేమో అక్కడమ్మా అటాచ్మెంట్ అది అమ్మనాకలేదు అన్నకలేదు, అది అలా. అదే పాపం మహిళను ఒంటరి పాపం చిన్న పాపను వేసుకుని న్యాయం కోసం తిరుగుతుంది, బాధ అనిపిస్తుంది. కొద్దిగా మీరైనా చూడండి సార్, ఎందుకనంటే ఒకటే ఇంటి పేరు చుట్టం బంధువు కాబట్టి ఆయన సత్యానందం గారికి మీరే చెప్పాలి. ఏదో రకంగా శాంతియుతంగా సామరస్యంగా ఈ సమస్యకు పరిష్కారం దొరకాలని మేము కూడా కోరుకుంటున్నాం.
మాట్లాడతాం సీఏ మాట్లాడినా కదా ఏం మాట్లాడేది ఏం లేదు. మాట్లాడితే సీఏతో మాట్లాడాలి తప్ప, సీఏతో మాట్లాడాలి తప్ప అతనితో మాట్లాడేది ఏముంటుందండి. అది మామూలుగా మొలికి తీసేటు మొలికెట్టేడు సార్. అది చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటి నుంచే కదా పాపం ఇబ్బంది పడుతుంది ఆవిడ. ఇబ్బంది పడుతుంది. ఏం చేయడానికి అర్థం అవుతలేదు. సిఐ గారికి కొద్దిగా కాల్ చేసి మరి మాట్లాడమంటారా? ఏంటి సిఐ గారికి కాల్ చేసి సార్ ఇది చూడండి సార్ అని చెప్పమంటారా? సిఐ గారితో ఒకసారి మాట్లాడిన సిఐ గారు కూడా తిడతాడు ఆయన్ని. ఎందుకని మంచోడు అంట కదండి ఆయన, కాదా? మంచోడు చెడ్డోడు మీకే తెలుసు. పోలే మీరు మాట్లాడండి, తప్పే ఉంది. అందరూ మంచోళ్ళే. మంచోళ్ళు కానివాడు ఎవరున్నాడండి? చేసి ఎదప్పులు కరెక్ట్ గా చేసుకుంటే అందరూ మంచోడు అంటారు, చోటని తిట్టుకుంటారు. కానీ మంచోడు కాదని మీ అమ్మాయి వచ్చిందా మీతో పాటు? వచ్చింది సార్. పాపను కూడా 3 years నుంచి పాపను కూడా తీసుకొని తిరుగుతున్నాను సార్. 3 సంవత్సరాలు బట్టి పాపని వచ్చింది సార్. పాప వచ్చింది. ఆయన ఏం పేరు? నీ పేరు? చంద్రశివాని సార్. ఏం చదువుతున్నావు? ఫస్ట్ స్టాండర్డ్. ఎక్కడ? భాష్యం లిటిల్ సామ్స్, వైజాగ్. వైజాగ్లో చదువుతున్నావా? ఏంటి ఇప్పుడు మీ తాతయ్య మిమ్మల్ని చూసుకుంటున్నాడా బాగా? అసలు చాలా వేగిస్తున్నాడు. ఎందుకు? డాడీ చనిపోయినప్పటి నుంచి. ఏమంటున్నాడు? చాలా బాధలు పెడుతున్నాడు. అసలు ఎలా అంటే అసలు ఎవడు కూడా అలా చేయలేడు, అలా వేగిస్తున్నాడు. మీ తాతయ్యతో మాట్లాడతావు రోజు నువ్వు? అస్సలు మాట్లాడను. ఎందుకు? పిలిచినా కూడా వెళ్ళలేను. ఎందుకు? అన్ని డాక్యుమెంట్స్ మా మమ్మీ డాడీ కొంచెం సంపాదించింది, అవి తీసుకున్నాడు మా తాత. అన్ని తీసుకున్నాడు. ఒకటి పనికిరాదు, అది ఒకటి అది ఇచ్చాడు. మిగతా ఆయన దగ్గర ఉన్నాయా? మరి నువ్వు అడగాలిగా, అడిగావా మరి మాకు ఇచ్చేయండి అని డాక్యుమెంట్స్? మా మమ్మీ కూడా అడిగింది. మరి ఇవ్వలేదా? అస్సలు ఇవ్వట్లే. ఎందుకని? పవన్ కళ్యాణ్ అంకుల్ని ఎప్పటి నుంచో కలాలని ఉంది, కానీ ఒక రోజు దొరికాడు పవన్ కళ్యాణ్ సార్ మా మమ్మీకి హైదరాబాద్ లో. కానీ ఏం చేయలేదు. లేదు సార్, యాక్చువల్ గా కలవడానికి ప్రయత్నం చేశాను సార్, కానీ కొంచెం కలలేకపోయాను సార్. అంటే ఒక అక్క వచ్చి ఫొటోస్ అని అనేసింది, అందుకు వాళ్ళు పంపించేశాడు. ఇంకా అలా జరిగింది. అలా మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెద్ద అయితే ఏం చేస్తావు? ఏమవుతావు నువ్వు? ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీస్ అవ్వాలనుకుంటున్నా. పోలీస్ అయ్యి ఏం చేస్తావు? మా తాతని జైల్లో వేస్తా. మా తాత ఉండకపోతే మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైనా జైల్లో వేస్తా. ఎందుకని? అసలు ఇబ్బందులు పెడుతున్నాడు. పెద్దయ్యాక నేను ఇబ్బందులు పెడతా వాళ్ళకి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా? ఆస్తి మొత్తం తీసేసుకున్నారు. లోన్ కట్టాలి, ఫీజు కట్టాలి. అసలు చల్లించుకోలిపోతుంది మమ్మీ. అలా జరుగుతుంది, అలా జరిగింది మొత్తం. ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మరి పవన్ కళ్యాణ్ సార్కి, చంద్రబాబు సార్కి? మా మమ్మీను నేను చెప్తాము అవన్నీ. అలా జరుగుతుంది మాకు. చెప్పు, మీరే మాకు న్యాయం చేయాలి సార్. మీరే మాకు న్యాయం చేయాలి సార్. అందరి చుట్టూ తిరిగాం, వైజాగ్ స్టేషన్ అన్నిట్లో తిరిగాం, కానీ ఎవరు మాకు న్యాయం చేయలే. మీరైనా మాకు న్యాయం చేయాలి సార్. అదండి పరిస్థితి.
పవన్ కళ్యాణ్ సార్ ఇంటికి కూడా వెళ్ళాను సార్, మాదాపూర్ 2 సార్లు. ఇంకెక్కడ ఎవరు ఆయన దృష్టికి తీసుకెళ్ళట్లేదు, ఇక్కడిక్కడే నొక్కేస్తున్నారని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయాను కానీ సార్ 2 సార్లు కూడా అక్కడ కలవడానికి కుదరలేదు సార్, అంటే అవ్వలేదు సార్ అక్కడ సెక్యూరిటీ. అంటే చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. ఆ పాప చిన్న వయసులో తన తల్లి ఎవరో చెప్పించినటువంటి అంశాలు కాదు, ఆ పాప స్వయంగా అనుభవించినటువంటి పరిస్థితిని చెప్పింది. మాకు ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు సార్, మీరైనా న్యాయం చేయండి. పాప మాటలు వినైనా సత్యానందం గారు మీ కాళ్ళకు నమస్కారం పెడతాం, కాళ్ళు పట్టుకుంటాం మేము. మీ కోడలకు చెందినటువంటి, కొడుకు చెందినటువంటి ఆస్తి పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇచ్చి మీ పెద్దరికాన్ని కాపాడుకోండి. దయచేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. పాలకులు, అధికారులు, నాయకులు అందరూ కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోండి. ఎంతమంది దగ్గరికి కలిసినటువంటి పరిస్థితి ఉందో, ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి, కార్యాలయానికి, అక్కడ స్థానికులు, నాయకుల దగ్గరికి, మరి అందరి దగ్గరికి తిరుగుతుంది. ఒక పక్కన భర్తను కోల్పోయినటువంటి దుఃఖంలో, ఒక పక్కన చంటిబిడ్డను చదివించుకోవాలి, తన ఆలన పాలన చూసుకోవాలి, మెంటల్ టెన్షన్స్, కోర్టు నోటీసులు, ఆ యొక్క చిన్న చిన్న అప్పులు, ఇవన్నీ కూడా తన ఒక చక్రబంధంలో ఒక రకమైనటువంటి నరకయాతన అనుభవించేలా శారీరకంగా, మానసికంగా చేస్తుందంటే మరి ఖచ్చితంగా న్యాయం జరగాలి. జరిగేంత వరకు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మేము ముందుంటాం. ఈ ఇష్యూని చాలా సీరియస్గా మేము తీసుకున్నాం కాబట్టే ఈరోజు ఆమెతో ఇంటర్వ్యూ. ఫస్ట్ వద్దన్నారు, నేను మాట్లాడలేను సార్ అని. కాదు, నీకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడాలి అని చెప్పి మరి ఆ అడ్వకేట్ కూడా మోసం చేశారు. ఇంకెవరిని నమ్మాలి? ఎవరిని నమ్మినా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా తనకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం, ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. చివరగా మీరు ప్రభుత్వానికి కానీ, నాయకులకు కానీ, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆ పరిధిలో ఉన్నారు కాబట్టి మీ అప్పీల్ ఏమైనా ఉందా, ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే సార్, నేను నేరుగా ప్రభుత్వానికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు సార్కి, పవన్ కళ్యాణ్ సార్కి, లోకేష్ సార్కి, మీ అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను ఏంటంటే, నేను ఇప్పటివరకు 4 సంవత్సరాలు బట్టి తిరగని చోటు అంటూ లేదు, కలవని వ్యక్తి అంటూ లేదు. నా సమస్య ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు అని నేను కూడా వివరంగా చెప్పడానికి కూడా నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. ఎందుకనంటే నేను పాపను పెట్టుకుని సింగిల్గా ఉన్న నాకు కూడా లైఫ్ థ్రెట్ అనేది కూడా ఉంది. సో నేను కొంతమంది పేర్లు నేనైతే బయట పెట్టలేను. కానీ నా సమస్య గురించి నేను వెళ్తుంటే అవతల వ్యక్తికే సపోర్ట్ చేస్తున్నారండి. ఇక్కడ అన్యాయం జరిగిందమ్మా నీకు అన్నీ చెప్తున్నారు, కానీ నాకైతే ఎవరు కూడా ఏ హెల్ప్ చేయట్లేదు. సో దయచేసి మీరైనా నా సమస్య మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా పరిష్కారం అవుతుందని ఎన్ని రోజులు బట్టి, కానీ మీ వరకు రానివ్వట్లేదు. మరి మీకు ఒకవేళ తెలిసిన అబద్ధమే చెప్తున్నారు, నిజమే చెప్తున్నారు, నాకైతే తెలియట్లేదు సార్. కాబట్టి మీరు ఎంక్వైరీ చేయించండి అని కూడా చెప్తున్నాను. నేను ఒకవేళ నేను తప్పులు చెప్తే ఎంక్వైరీ చేయించండి చెప్తున్నా కూడా నా బాధ ఎవరు వినట్లేదు అసలు. ఈరోజు నేను అప్పుల్లో లోన్ కట్టుకోలేక బయట అప్పులు, మా హస్బెండ్ కొన్ని, నావి కొంచెం ఇలాగ అప్పులు, వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక, పాపను చదివించుకోలేక, ఎవరైనా చనిపోతే ఏమంటారు, ఎందుకమ్మా చనిపోవడం, అప్పులు కొన్ని ఈ మధ్యకాలంలో నేను చాలా చూస్తున్నానండి. అప్పులు బాధలు తట్టుకోలేక కుటుంబం పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు కూడా కొన్ని ఉన్నాయి. సో నేను అలాగ 2 సార్లు ప్రయత్నం కూడా చేయబోయాను. బట్ నా బిడ్డ భవిష్యత్తుని నేను తీసేసే హక్కు నాకు లేదు. ఆ బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను పోరాడుతున్నానండి. నేను ఒకవేళ ఏదైనా చేసుకుంటే ఎందుకమ్మా చనిపోయావు, పోరాడలేవా అని అంటున్నారు. పోరాడుతుంటే ఎవరు నాకు సహకారం చేయట్లేదు. కనీసం ఇంతమంది దగ్గరికి తిరుగుతున్నా కనీసం ఈ అమ్మాయి తిరుగుతుంది, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా నా కొంత నాతో మాట్లాడంటున్నా కూడా ఎవరు కూడా మాట్లాడి నా సమస్య అనేది తెలుసుకోవట్లేదు. నేను ఈ నెంబర్ 1 న్యూస్ ఛానల్ గురించి నాకు కొంత నేను తెలుసుకొని అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి అండగా నిలబడి చాలా వరకు న్యాయం చేశారు. చాలామంది ఈరోజు
బ్రతకగలుగుతున్నారు అంటే నిలబడ్డారని చెప్పేసి నేను తెలుసుకొని ఈ ఛానల్కి రావడం జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాలు తిరిగినా నా సమస్య పరిష్కారం అవ్వలేని సమస్య ఇక్కడైనా అవుతుందేమో నేను చివరి దీనిగా నేను ఇక్కడికి వచ్చానండి. ఖచ్చితంగా జరుగుతుందనే ఒక ఉద్దేశంతో కొంచెం ధైర్యంగా ఇక్కడికి రాగలిగాను. అంతా నా దగ్గర ఉన్నవి డాక్యుమెంట్స్, రికార్డ్స్, ఫోన్లో ఉన్న కొన్ని అన్నీ కూడా నేను వీళ్ళ ముందు పెట్టడం జరిగింది. వీళ్ళ ద్వారా అయినా మీ దృష్టికి వస్తే కనీసం నాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి. ఈ రకంగా కూడా నాకు న్యాయం జరగకపోగా నాకు ఏం చేసుకోకపోతే ఇంకా నా బిడ్డ నేను చనిపోవడం తప్ప నాకు ఇంకా వేరే దారి లేదండి. ఎందుకంటే నేను 1 కాదు 2 కాదు 4 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాను సార్. ఇంకా నాకు ఓపిక కూడా లేదండి. ఈ టెన్షన్స్, ఈ ప్రెజర్స్, ఈ అప్పులు, ఈ లోన్స్, బ్యాంక్ నేను పడలేకపోతున్నాను సార్. కనీసం ఫ్లాట్ అమ్మి కొంత నేను ఫ్రీ అవుదామంటే ఫ్లాట్ కూడా ఫేక్గా వేయించారండి. సో నాకు అన్ని దారులు మూసేశారు సార్. ఇంకా నేను చివరిసారిగా చెప్పుకున్నది ఒకటే సార్, మీ దృష్టికి వస్తే కనీసం నాకు న్యాయం జరుగుతుందని ఈ లాస్ట్ ప్రయత్నం చేశాను సార్. ఇప్పుడు కూడా నాకు న్యాయం జరగకపోతే మటుకి నా బిడ్డ నేను చనిపోవడం తప్ప వేరే దారి లేదు సార్. వద్దు స్వాతి గారు, మీరు దయచేసి ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు దాదాపుగా 4 ఏళ్ళ నుంచి. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి, మంచి జరగాలని ఆ భగవంతుని మేము ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. మీ వాయిస్గా మేము కూడా చెప్పాలనుకున్నది ఒకటే, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా దయచేసి ఆమె ఆవేదన, ఆందోళన, ఆక్రందన విన్నటువంటి వారు దయచేసి మా విన్నపం, మా వేడుకోలు మేము ప్రాధేయపడుతున్నాం. మీ మనసులు కరగాలి. ఖచ్చితంగా ఆ కుటుంబానికి 6 ఏళ్ల చిన్నారితో బ్రతుకుతున్నటువంటి కృష్ణ స్వాతికి న్యాయం జరగాలి. ఎందుకనంటే సమాజానికి ఇవన్నీ తెలియకపోవటం వల్ల కూడా కాస్త జాప్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు సమాజం ముందుకు ఈ అంశాన్ని మేము తీసుకొస్తున్నాం. అన్నీ కూడా పరిశీలించిన తదుపరి మాత్రమే ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఎందుకంటే చాలా డాక్యుమెంట్స్ దాదాపుగా ఆమెకు సంబంధించినటువంటివి అన్నీ కూడా ఈమె చెప్తున్నది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం, నిజమెంత ఉంది అనేది పూర్తిగా సమగ్రంగా విశ్లేషించి స్టడీ చేసి కొంతమంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మేము మాట్లాడుతాం. కొంతమంది అయితే దయచేసి మమ్మల్ని ఆ ఇంటర్వ్యూలో మమ్మల్ని ఫోన్ చేసి మాట్లాడవద్దు సార్, మేము మాట్లాడలేం, రేపొద్దున ఆమెకు అన్యాయం జరుగుద్ది, న్యాయం జరిగేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం అన్నారు. అందుకే వారితో మాట్లాడే ప్రయత్నం చేయలే. మరి పిఠాపురం నియోజకవర్గంలో గోకివాడ గ్రామ పంచాయతీ సర్పంచ్గా అప్పుడు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు జనసేనలో ఉన్నారు. మరి కూటమి పార్టీలు, ఈ 3 పార్టీలు టీడీపీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ, మరి కూటమి నాయకులు స్పందించాలి. దయచేసి మా విన్నపం, మా రిక్వెస్ట్ ఇది, గరగా కృష్ణ స్వాతికి న్యాయం చేయండి. 6 ఏళ్ల చిన్నారి శివానీకి న్యాయం చేయండి. హ్యాపీగా తన బ్రతికేదో బ్రతుకుతుంది, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్ళ మీద తను ఆధారపడుతుంది. భర్తను కోల్పోయినటువంటి బాధలో ఉంటూ ఆస్తిని కూడా అంతా కూడా తన వశం చేసుకున్నాడు ఒక మాంగారు. మరి ఎందుకు ఈ రకమైనటువంటి పోలీసులు కూడా స్పందించాలి. కాబట్టి మరొక్కసారి మేము వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం, దయచేసి గరగా కృష్ణస్వాతికి న్యాయం చేయండి. ఆమె బాధ విన్నారు, ఆవేదన చూశారు, కన్నీటి పర్యంతమయ్యారు. తన చిన్నారి పాప ఎట్లా చెప్పిందో మీరు విన్నారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్నో కేసులను సుమోటోగా తీసుకొని విచారించి న్యాయం చేస్తున్నటువంటి మన వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఈ అంశాన్ని కూడా సీరియస్గా తీసుకొని తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తి, ఆస్తి సంబంధించినటువంటి పత్రాలు ఇవ్వాలంటే తన దగ్గరికి రావాలని అతను ఒక హుకుం జారీ చేశాడు. అసలు అతను ఒక మనిషా మేము అడుగుతున్నాం, నేను ప్రశ్నిస్తున్నా. అదా నీ సంస్కారం? అయ్యా గరగా సత్యానందరావు గారు, మీ సంస్కారం అదేనా? కూతురి వయసు ఉన్నటువంటి ఆమెను మీరు పక్కలోకి రమ్మంటారా? ఈ మాట అనకూడదు. నేను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారో మీరు ఒక్కసారి మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి.
అలాంటి వారు సమాజంలో ఉండాలా? ఇప్పటికైనా అటువంటి వారిపై చర్యలు తీసుకొని ఖచ్చితంగా గరగా కృష్ణస్వాతికి న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా మా ఫైట్ అనేది కొనసాగుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆ మీద లేనిపోని ఆరోపణలు ఎవరి మీద చేయలే, కావాలని బురద జల్లే ప్రయత్నం చేయలే. తనకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దానిపై మాత్రమే మాట్లాడారు. దయచేసి ఈ యొక్క చూసినటువంటి ప్రతి ఒక్కరు తనకు న్యాయం జరగాలని మనం కోరుకుందాం. భగవంతుడు ఖచ్చితంగా కృష్ణస్వాతికి, తన కుమార్తెకు మంచి చెయ్యాలి. ఆమెగా చివరకు ఇక్కడ కూడా ఈ రూపంలో కూడా నాకు న్యాయం జరగకపోతే నా కూతురుతో పాటు నేను చనిపోతాను. ఆ పరిస్థితి రాకూడదు. అలాంటి సిచ్యువేషన్ అనేది తనకు ఎదురవ్వకూడదు. ఇప్పటి వరకు 4 ఏళ్ల పాటు ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఫైట్ అనేది ఎండ్ కార్డు పడాలి, తనకు న్యాయం జరగాలి అని ఖచ్చితంగా మనం అంతా కోరుకుందాం. మీరు స్వాతి గారు ఎప్పుడూ కూడా దయచేసి మా విన్నపం, మీరు వేరే ఆలోచన అనేది వద్దు. మీరు హ్యాపీగా ఉండాలనేది మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీకు జరిగినటువంటి అన్యాయంపై మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, నినదిస్తూనే ఉంటాం. మీకు న్యాయం జరిగేంత వరకు మేము నిలబడుతూనే ఉంటాం. మీరు ఇంకా ఫైనల్గా ఏమైనా చెప్పాల్సింది ఉందా? ఇంకా నేను చెప్పాల్సింది ఏమీ లేదు సార్. ఇది గరగా కృష్ణస్వాతి గారితో ప్రత్యేకమైనటువంటి చిట్ చాట్ కార్యక్రమం. దయచేసి న్యాయం జరగాలి, కృష్ణస్వాతికి న్యాయం జరగాలి, భగవంతుడు ఆమె పక్షాన ఉండాలి, ఆ చిన్నారి భవిష్యత్తు బాగుండాలి అని మనం అంతా కోరుకున్నాం. ఇది స్వాతి గారితో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. మీ ప్రాంతాల్లో కానీ అవినీతి అక్రమాలకు సంబంధించి ఇటువంటి ఇష్యూస్ ఉంటే కింద స్క్రోలింగ్లో వస్తున్నటువంటి నెంబర్కు మీరు కాల్ చేసి నిర్భయంగా చెప్పొచ్చు, తెలియజేయచ్చు. సమాజంలో ఎంతోమంది దుర్మార్గులు ఉన్నారు, అరాచక శక్తులు ఉన్నాయి. అలాంటి వారిని బయటికి లాగుదాం. అది మన బాధ్యత, మీ బాధ్యత, మా బాధ్యత, మనందరి కర్తవ్యం.